ప్రభునందు ప్రియులారా, సమాజంలో మనుషులందరి హృదయాలు కూడా శాంతిని వెతుకుతున్నాయి, విశ్రాంతిని వెతుకుతున్నాయి, సమాధానాన్ని వెతుకుతున్నాయి, నెమ్మదిని వెతుకుతున్నాయి. మనశ్శాంతి ఎక్కడ దొరికిద్ది, ప్రశాంతత ఎక్కడ దొరికిద్ది, విశ్రాంతి ఎక్కడ దొరికిద్ది, అది నేను ఏ విధంగా పొందగలనని మనుషులు తిరగని ప్రదేశాలు లేవు, వెతకని స్థలాలు లేవు, చెయ్యని ప్రయత్నాలు లేవు. నానా బాధలు పడుతున్నారు నెమ్మది కోసం. కానీ ఎన్ని తిప్పలు పడినా వాళ్ళు వెతుకుతున్నటువంటి ప్రశాంతత, విశ్రాంతి, మనశ్శాంతి అనేవి దొరకట్లా. సినిమాకు వెళ్ళి కూర్చుంటే 3 గంటలు ఆ చూసేదాని మీద మనసు పోతున్నందున కాసేపేదో ఇక మన సొంత ఆలోచన రాకుండా సినిమాలో వాళ్ళు పడే అగసాట్లు చూసి మనం ఆనందపడటం, ఏడవటం, నవ్వటం, అదొక ఆనందం. కాసేపు అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ వరద బాధిత ముఖాలు వేసుకొని బయటకు వస్తారు. ఎవడు సంతోషంగా రాడు. పోయేటప్పుడేమో చిన్నప్పుడు సినిమా హాల్కు పోతే టికెట్ తెచ్చుకోవాలంటే పెద్ద కుస్తీ పోటీల్లో పాల్గొన్నట్టు ఉంటుంది. ఆ క్యూలోకి పోయి నిలబడి బయటకు వచ్చేసరికి సగం చొక్కా జినిగిపోయి, జుట్టు చిందరవందర అయిపోయి, బాగా నున్నంగా దూకొని పోతే చిందరవందర అయిపోయి, నలుగురు బడి లాగి తన్నింది కానీ ఎట్లుంటాడు అవతారం అట్టేసుకొని బయటకు వచ్చాడు, సగం జినిగిన టికెట్లు చేత పట్టుకొని. వచ్చినోడు మళ్ళీ ప్రశాంతంగా ఉంటాడు. ఇక బాండి సాధించి అనుపాండి, కప్పు వచ్చింది మనకన్నట్టు పరిగెత్తుతారు. పోయి లోపల కూర్చొని 3 గంటలు బయటకు వచ్చేటప్పటికి ఒక కోట దగ్గర ఎవడి దగ్గరన్నా చూడు చుట్టవాసన వస్తుంటుంది. ఎవడో దాగి వదులుతాడు, తలుపులన్నీ మూసేసి ఉంటాయి. ఆ చుట్ట పొగంతా హాల్ అంతా తిరిగి అందరి మీద అదొక టైప్ అభిషేకం లాగా వాలిద్ది. బయటికి రాగానే తలనొప్పి, చుట్ట కంపు, అదొక రకమైన వాసన. అవునా? ఏం విశ్రాంతి! ఇవన్నీ ఆలోచిస్తూ ఉండేవాడిని. పోయేటప్పుడు ఎంత స్పీడ్తో ఎంత హుషారుగా పోతున్నారు, అయిపోయినాక వచ్చేటప్పుడు ఏ మొఖాలతో వస్తున్నారంటే ఒకడి మొఖంలో సంతోషం ఉండదు. సో లేదు అక్కడ. మనిషి ప్రశాంతత వెతుకుతూ, విశ్రాంతి వెతుకుతూ అశాంతి నుంచి బయటపడదామని ఎన్ని రకాల మార్గాలు వేసుకున్నాడో. టూర్కి వెళ్తాం, ఏదో మంచి లొకేషన్ అనుకొని అసలు ఇక్కడుండే కొంతమంది వీడియోస్ చూసి అక్కడ అలా ఉంటుంది, సెలయేళ్ళు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, అస్సలు మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది, గుడ్ క్లైమేట్, అది ఇది అనుకుంటా పోతా. పోయేటప్పుడు అసలు ఎంత హడావుడి, ఎంత హుషారు అంటే మళ్ళీ అంతసేటు పోయి అంత ఆనందకరమైన రమ్యమైన చోట్లన్నీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు కూడా వరద బాధిత ముఖాల్లానే ఉంటాయి. వరద బాధిత ముఖాలంటే తెలుసా మీకు? వరదలు అన్నీ కొట్టుకుపోయి దుప్పట్లు, గిన్నెలు, బ్రెడ్, పాలు ఇచ్చేటప్పుడు క్యూ కట్టి ఇస్తుంటారు. ఆ పంచేవాళ్ళ దయ, వచ్చిన గాడికి పంచుతారు, రాని వాళ్ళకి చేతులు ఎత్తి అయిపోయిన పోండి అంటారు. అందుకని ఈ క్యూలో ఉన్న వాళ్ళు దయగా ముఖం పెట్టి మా దాకా వస్తాయో రావు, ఆ దుప్పట్లు మాకు వస్తాయో రావు అనే ఫేసులు దీనంగా పెట్టి చూస్తుంటారు. అది వరద బాధిత ఫేసులు. మనకొస్తే మనం కూడా చేయాల్సింది అది. చేసేది ఏంది? మీరైనా క్యూలో, నేనైనా క్యూలో నిలబడాల్సిందే. మొన్న విజయవాడ అంత పెద్ద సిటీలోనే మేము ఆ వీధుల్లో నీళ్ళల్లో తిరుగుతూ ఉంటే, ఏమండి మాకు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. ఒంటి నిండా బంగారం ఉంది వాళ్ళకి, బంగారం తినలేరుగా, దేవునికి స్తోత్రం. ఒంటి నిండా గోల్డే, 3 స్టేర్ల బిల్డింగు, ఈజీగా 3 కోట్లు అయింది ఆ ఇల్లు. ఏమండి మాకు ఇస్తారా? 3 స్టేర్లు, 3 ఫ్యామిలీస్ ఉన్నాయండి. చూడండి, ఉన్నారనుకుంటేనే ఇవ్వండి, లేకపోతే లేదు. వాళ్ళ దీన స్థితికి ఎంత జాలేసిందో నాకు ఏం అనుమానం లేదు. తీసుకోండి అని ఇచ్చా. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం, వరదలు వచ్చినప్పుడు ఎవరికైనా తప్పదు. మరి ఈ నెలంతా వానలు ఉన్నాయి అంటున్నారు, అందుకని ముందే హెచ్చరిక చేస్తున్నానులే సందట్లో సరిగా. సరే, ఇప్పుడు విశ్రాంతి ఎలా దొరికిద్ది, అశాంతి నుంచి ఎలా బయటపడాలి అని దీనికోసం మనుషులు వేసుకున్న మార్గాలు ఏవి చూసినా అవి మనకి పూర్ణ శాంతిని, పూర్ణ విశ్రాంతిని అయితే ఇచ్చేటట్టు కనపడట్లా. అంత టెంపరీ. మానవుడు విశ్రాంతి కోసం వెతుక్కున్న దారులన్నీ టెంపరీ. నా భార్య దగ్గర విశ్రాంతి దొరకట్లేదని ఇంకొక ఆమెను చేసుకుంటాడు ఒక్కొక్కడు. ఇక ఫుట్బాల్ ఆట స్టార్ట్ అయ్యిద్ది వాడికి. దేవునికి స్తోత్రం. ఆమె దగ్గర కొద్ది కాలం విశ్రాంతి పొందుతాడు, తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కౌంటర్. ఇంకా అటుదంతే ఇటు పట్టం, ఇటుదంతే అటు పట్టం, చివరికి ఎటు కాకుండా పోయి ఎక్కడో కలుస్తాడు పోయి.
మానవుడా, నువ్వు వేసుకున్న ఏ త్రోవలో కూడా నువ్వు వెతుకుతున్న విశ్రాంతి దొరకదు, అశాంతే నీ బ్రతుకు. మరి విశ్రాంతి ఎవనికి దొరుకుతుంది, ఎవని హృదయం పూర్ణ శాంతితో ఉంటుంది అంటే రెండు సంగతులు చెప్పి ముగిస్తా. అసలు చాలా అద్భుతమైనటువంటి క్లుప్త ప్రసంగం ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇంక ఎట్ట దొరికేదేముంది, నువ్వు చదివించావుగా, చదివించిన వచనంలోనే సగం అర్థమైపోయింది మాకు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేయుతూ, అంతేగా. అంటే దేవుని మీద ఆధారపడితే విశ్రాంతి వచ్చింది అంటావు. టోటల్గా అదేగా నువ్వు చెప్పేది అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా అదే చెప్తున్నాను, నిజమే అది. మనుషుల్ని భూమి మీద సృష్టించిన దేవుడు మనిషి మనుగడ కావలసిన అన్నీ ఇచ్చాడు. తినటానికి తిండి, తాగటానికి నీరు, ఉండటానికి నివాసం, ఋతువులు మార్పిడి. వర్షాకాలంలో వర్షాలు పంపిస్తాడు, చలికాలంలో మంచు పంపిస్తాడు, వేసవి కాలంలో ఎండగొట్టేటట్టు చేస్తాడు. త్రికాలాలు, 3 కాలాలకు సరిపోయినటువంటి క్లైమేట్ ఇస్తున్నాడు. మనిషి ఆహ్లాదానికి పశుపక్షాదులను ఇచ్చాడు. అన్నీ ఏర్పాటు చేశాడు. మానవుడు సౌకర్యవంతంగా బ్రతకడానికి కావలసిన వనరులన్నీ దేవుడు సృష్టించాడు. జాగ్రత్తగా వినండి, ఇంకా మ్యాటర్లోకి వెళ్తున్నాను నేను. అన్నీ ఏర్పాటు చేసిన దేవుడు ఇవన్నీ అనుభవించుట ద్వారా దొరకని ఒక విలువైన దానిని తన యొద్దనే పెట్టుకున్నాడు. ఇవన్నీ అనుభవించుట ద్వారా దొరకని ఒక దానిని తన యొద్ద పెట్టుకున్నాడు. దాని పేరే సంతోషము, సమాధానము, విశ్రాంతి, పూర్ణ శాంతి. ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. మనుషుడు ఏమీ లేని భేద స్థితిలో ఉన్నప్పుడు ఒక ఇల్లు కట్టుకుని, ఒక స్థలం కొనుక్కొని, ఇల్లు కట్టుకొని, అందులో అన్ని ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా అంత తెచ్చుకొని తిని ఆ ఇంట అడ్డం పడితే ప్రశాంతంగా ఉంటుందిరా బాబు, విశ్రాంతిగా ఉంటుంది అనుకుంటాడు. ఇప్పుడు దానికి ఇల్లు కట్టాలంటే డబ్బులు కావాలి, డబ్బులు సంపాదిస్తాడు, ఇల్లు కడతాడు, పావులో బెడ సంపాదిస్తూ ఉంటాడు, ఆ ఇంట్లో బతుకుతూ ఉంటాడు. అయినా సరే ఇల్లు కట్టిన దాకా కడితే బాగుంటుంది అంటాడు. కట్టిన తర్వాత ఏముండదు. కట్టిన దాకేమో కడితే బాగుంటుంది అని కలగంటాడు. గృహప్రవేశం అయిపోయింది, చుట్టాలు పక్కాలు వస్తారు, ఈయన పెట్టింది తింటారు, పోతారు. భలే ఉందరా ఇల్లు, అసలు భలే కట్టావు అంటారు. అబ్బా వాళ్ళు పొగుడుతూ ఉంటే కాసేపు మనోడికి ఎక్కడెక్కడో తేలిపోతున్నట్టు ఉంటుంది. అదే కదా, అందుకోసమే వాళ్ళందరినీ పిలిచేది మనం. సరే వాళ్ళు తిని వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి పోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నిర్లిప్తత, కొద్ది రోజులు ఏదో కొంచెం హడావుడిగా ఉంటుంది. తర్వాత ఏం మారలేదు, మళ్ళీ ఏదో వెలితి. మీలో ఎవరికైనా అర్థమైందా ఇది? ఎంతమందికి అర్థమైంది? ఇలాంటి అనుభూతి కలిగిందా? రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్లి కానివాడికి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఒకటే తపన. సరే వాడు ఆనందం తీరి పెళ్ళి అయింది అనుకో. ఇక పెళ్ళైన తర్వాత బాగుంటుంది. అసలు సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా ఫ్రీ బోర్డ్, వాడిని అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు. ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక వాడు ఎక్కడో తిరుగుతామంటే, ఏమండి ఎక్కడున్నావు, పొద్దుపోయినట్టుంది కదా అంటారు. 4 రోజులు భలే హాయిగా ఉంటుంది. అరే నాకు ఫోన్ వచ్చింది రా, మా ఆవిడ చేసింది. పోరా ఇంకేం పో. 4 నెలలు అయిన తర్వాత, ఏమండి ఎక్కడుందంటే, యాడ్ ఉంటే నీకెందుకు, పోడు అయిపోయింది నీది ఒక పోడు. పెళ్ళి అయితే బాగుంటుంది అనుకున్నావురా, పెళ్ళి అయినా కూడా ఏం బాగాలేదురా. ఉద్యోగం వస్తే మామూలుగా ఉంటుంది, ఇక ఉద్యోగం వస్తే సూపర్గా ఉంటుంది అనుకుంటాడు చదివినోడు. ఉద్యోగం వచ్చిన తర్వాత బాగుందా అని అడిగితే, ఏం బాగు సార్, పొద్దున్న 10ంటికి పోయి సాయంత్రం 8ంటి దాకా వస్తున్నావు వాడిని, ఏం అంటే. మనిషి భూమి మీద విలాసవంతంగా బతకడానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుకొని అన్నీ కొప్పేసుకుంటే సూపర్గా బతకొచ్చు అనుకొని వాటన్నిటినీ పోగు చేసుకోవటానికి ముందు డబ్బు పోగు చేసుకుని
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిలియనీర్స్లో, బిలియనీర్స్లో, ట్రిలియనీర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. గతంలో చెప్పా, కావాలంటే పరిశోధించుకోండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా యాక్టర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు గురయ్యారు. ధనవంతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఒక్క డబ్బుంటే చాలు కదా, అన్నీ ఉన్నట్టే కదా, డబ్బే కదా కేంద్ర బిందువు, అది ఉంటే చాలు కదా, దాన్ని బట్టి అన్నీ సమకూర్చుకోవచ్చు, ఎదురుండదు ఇక మనకి అనుకొని బతుకంతా కష్టపడి కొప్పేసుకుంటే తీరా అదంతా పోగు చేసుకున్న తర్వాత విశ్రాంతి ప్రశాంతత కాదు కదా, దడ ఆయాసం ఎక్కువైపోయి ఒత్తిడికి గురై నానా రకాల టెన్షన్లకు గురై చివరికి ఆ ఇరిటేషన్లో చచ్చిపోయారు. కావాలంటే చెక్ చేసుకోండి, అందరికీ ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో ఉందిగా. దిక్కుమాలిని చూడకపోతే ఇట్లాంటివి చూడండి, చెత్త చూడకపోతే ఇట్లాంటివి ఆలోచించదగ్గవి చూడండి, మీకే వచ్చింది ఐడియా. కానీ నేను చెప్పింది నిజం. విషం తాగినోళ్ళు, బిల్డింగుల మీద నుంచి దూకినోళ్ళు, ఊరేసుకున్నోళ్ళు బోల్డంతమంది. కొంతమంది త్రాగుడుకు బానిస అయిపోయి తాగి లివర్ పాడే చచ్చిపోయిన వాళ్ళు చిన్న వయసుల్లోనే 30, 32, 33 లోపే. సుమా అంట కూటానికి కొద్ది సావులు వాళ్ళేందిరా నాయన, మాకంతా విరక్తి పుట్టించే మాటలని చెప్తా ఉంటావు నువ్వు. ఏదన్నా 4 రూపాయలు డబ్బులు వస్తాయి, అప్పులు తీరుతాయి, సమస్యలు పోతాయి అనే మాటలు చెప్తే కథ ప్రశాంతంగా మనశాంతిగా నెమ్మదిగా పోతాం. వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారు, ఊరేసుకున్నారు, విషం తాగారు అంటాం, ఏందిరా నీకు వాళ్ళ అని అనుకోవద్దు. పాయింట్కి వస్తా, కాస్త మనసు పెట్టి వినండి. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. అంటే మీరు ఏమనుకుంటున్నారో నేను చెబితే మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకని చెబుతున్నాను అన్నమాట. నేను అప్పుడప్పుడు అటు చెప్తుంటాను, మీకు ఇబ్బంది లేకుండా. అంటే టోటల్గా వాళ్ళు అనుకున్నటువంటి దానిలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకు ఉంటుంది సార్? ఉండదు. పైసామే పరమాత్మ హై అంటారు వీళ్ళు. లోకం ఎందులో? పైసామే అంటే డబ్బులోనే దేవుడు ఉన్నాడు అని. అది పచ్చి అబద్ధం. పైసామే పరమాత్మ నై. డబ్బు వేరు, దేవుడు వేరు. ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు. 2 యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరడు. ఒకడిని ప్రేమించి ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడిని గౌరవించి ఒకడిని తృణీకరిస్తాడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు. అంటే దేవుడు వేరు, సిరి వేరు అని కదా. ఉంటే దేవుని కన్నా, లేకపోతే సిరి కన్నా. డబ్బే కేంద్ర బిందువు అనుకుంటావా? సరే, దానికే దాసుడు అయిపో. ఈ భూ సంబంధమైన భోగాలు నీకు డబ్బు ఇచ్చిద్దేమో కానీ డబ్బు దేవుణ్ణి తెచ్చి నీకు ఇవ్వలేదు. కానీ దేవుడు ఒక్కడు చాలు నాకని దేవునికి కనెక్ట్ అయ్యావా? దేవుడు నీకు 2 ఇవ్వగలడు. ఒకటి, నువ్వు అనుకుంటున్నటువంటి ఏ ధనం, ఏది నీకు అవసరత ఉందో దాని అంతటిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టగలడు. అంతేకాదు, నువ్వు వెతుకుతున్న విశ్రాంతిని, మనశ్శాంతిని, ప్రశాంతతను, ఆదరణను, ఆనందాన్ని ఆయన ఇవ్వగలడు. సిరి చాలు, సిరిజాలు, 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 డబ్బు చాలు, డబ్బు చాలు, డబ్బు చాలు, డబ్బు చాలు అని కేవలం అదే కేంద్ర బిందువుగా చేసుకొని బ్రతికేవానికి డబ్బు రావచ్చు. డబ్బు ద్వారా అనేక వనరులు, బిల్డింగు, అందులో కావలసిన ఐటమ్స్ అన్నీ నీకు రావచ్చు. కానీ దేవుని గుప్పెట్లో ఉన్నాయి మాత్రం డబ్బు నీకు తెచ్చి ఇవ్వలేదు. ఇది పచ్చి నిజం. దేవుని గుప్పెట్లో ఏమున్నాయి? ఆ లైట్లు ఎందుకు వచ్చి ఆరిపోతున్నాయి? దేవుని గుప్పెట్లో ఏమున్నాయి? ఆ లైట్లు ఎందుకు వచ్చి ఆరిపోతున్నాయి? అది కరెంటు వాళ్ళకి, ఇది మీకు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. దేవుని గుప్పెట్లు ఏమున్నాయి? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అంటే మానవుని యొక్క ఆత్మ, ప్రాణము, హృదయము వెతుకుతున్న విశ్రాంతి భూ సంబంధమైన వస్తు సామాగ్రిలో ఎందులో లేదు. అది దేవుని గుప్పెట్లో ఉంది. అది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే దక్కుతుంది. ఆయన ఇవ్వనిది మానవుడు ఏది కూడా పొందలేడు. ఇది దేవుడు నాకు నేర్పిన పాఠం. ఈరోజు ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, భక్తిపరులారా, ఆత్మీయులారా, నా తండ్రి కుడి చేతుల్లో ఉన్నటువంటి
ఆ సంతోషము, ఆ నిత్య సుఖములు, ఆ విశ్రాంతి, ఆ ప్రశాంతత మీకును నా తండ్రి దయచేయునుగాక. ఆ కృప మీకు కూడా దొరుకునుగాక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి, అది దేవుడిచ్చేదా లేకపోతే డబ్బు ఇచ్చేదా? ఒకవేళ డబ్బు ఇచ్చేదైతే వాళ్ళు ఎందుకు ప్రాణాలు తీసుకున్నారు? నిద్ర పట్టక మద్యానికి ఎందుకు బానిసయ్యారు? నిద్ర పట్టక నిద్ర మాత్రలు మింగే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? డబ్బుంటే చాలుగా. కానీ సాధ్యపడిందా? అంటే డబ్బులో అందనిది ఏదో వాళ్ళకి అర్థమైంది, అది పొందటం ఎలాగో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్నిసార్లు దేవుడి గురించి చెప్పబోయినా టైం లేదని సర్దుకున్నారు. బిజీ బిజీ, దేవుడికి టైం ఇవ్వలేనంత బిజీ, కాసేపన్నా దేవుడి గురించి ఆలోచించలేనంత బిజీ. టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఆదివారం కూడా టైం లేదు. నాది బిజీ షెడ్యూల్ సార్. ఇంతసేపు బిజీ అయి కొప్పేసి చివరికి ఏముంది ఎవరా? చివరికి నువ్వు అన్వేషించకపోతే దేవుడు దొరకడు. ఎందుకంటే ఎన్నోసార్లు దేవుడు నీ తలుపు తట్టాడు, నువ్వు తీయలేదు. ఇక నువ్వు తలుపు తట్టబోయేటప్పుడు నీ టైం అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నా, నువ్వు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా రోజులో కొంత సమయం నువ్వు ఒంటరిగా సింగిల్గా కూర్చొని నీ సృష్టికర్తను స్మరణ చేసుకోవటం అనేది నీకెంతైనా దీవెన, ఎంతైనా మేలు, ఎంతైనా క్షేమం, ఎంతైనా ఆరోగ్యం. రోజులో కనీసం ఒక గంట, 24 గంటలు మింగేయి, తినేసేయి, కానీ 1 గంట దేవునికి కేటాయించు. కూర్చో, సింగిల్గా కూర్చో. నువ్వు కాస్త దేవుడి గురించి ఆలోచించు. నేను అనేవాడిని, ఉనికిలోకి వచ్చింది ఆయన వల్ల, నా మనుగడ సాగుతుంది ఆయన వల్ల. యాత్ర ముగిస్తే నేను వెళ్ళాల్సింది ఆయన దగ్గరికి. కాబట్టి ఇది కనీసం ఈ గంట నేను దేవునికి కేటాయించి కాసేపు దేవుడి గురించి ఆలోచిస్తాను అనుకో. నువ్వు గదిలో కూర్చుంటావో, ఎక్కడ పొలంలో కూర్చుంటావో పురుషుడా, నువ్వు మిద్దె మీద కూర్చుంటావో, ఎక్కడ కూర్చుంటావో నాకు తెలియదు. కానీ ఒక రోజులో కనీసం 1 గంట సమయం సింగిల్గా నువ్వు దేవుడు, జస్ట్ సృష్టికర్తను స్మరణ చేసుకోవటానికి, అంతే. దేవునికి స్తోత్రం. అలా కేటాయిస్తే ఎంత బాగుండు. కానీ ప్రజలకు అంత టైం లేదు. ఎక్కడా మరి బిజీ, అందరూ బిజీ జీవితాలు. ఈరోజు మీరు ఆయనకు సమయం ఇచ్చి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీకు పని పాటలు ఉన్నాయి, మీకు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, అన్నీ పక్కన పెట్టారు. ఎంతైనా దేవుడి కంటే ఎక్కువ కాదు, నాకు దేవుడు ముఖ్యం అనుకున్నావు, నాకు దేవుడే ప్రధానం అనుకున్నావు, వచ్చావు, కూర్చున్నావు, 4 మాటలు దేవుని మాటలు వింటున్నావు. ఇవి నిన్ను బలపరుస్తాయి, ప్రోత్సహిస్తాయి, మళ్ళీ దేవుని వైపుకు నీ హృదయాన్ని ఎత్తుకునేటట్టు చేస్తాయి, నీ హృదయాన్ని. అందుకే చెప్తున్నాను, మనుషుడా, నువ్వు వెతుకుతున్న విశ్రాంతి, పూర్ణ శాంతి, ప్రశాంతత, సంతోషం అవి దేవుని యొద్దనే ఉన్నాయి. తల్లి ఒడికి దూరమైన పసిపాప ఎన్ని వస్తువులు ఇచ్చినా నెమ్మది పొందదు. ఆడుకునే బొమ్మలు ఇవ్వు, కడుపు నిండా తిండి పెట్టు, ఏమన్నా ఇవ్వు, ఆ పాప ఏడుస్తానే ఉంటుంది. ఇవేవి ఇవ్వకపోయినా అమ్మ ఒడికి దాన్ని కానీ చేర్చగలిగితే, ఆ పసిబిడ్డని, ఆ చిట్టిదాన్ని తన తల్లి ఒడికి చేర్చగలిగితే, తల్లి ఒడికి చేరిన పసిపాప అప్పుడు స్వాంతన పొందుతుంది. నీ బొమ్మలు, తిండి, వస్తువులు ఏవి ఇవ్వలేని సంతోషం అమ్మ కౌగిట్లో ఆ పసిదానికి దొరుకుతుంది. అదంతే. ప్రతి తల్లి ఎరిగిన సత్యం ఇది. అట్లాగా దేవుడు మనకు అమ్మ నాన్న కంటే కూడా ఎక్కువ. ఆయన రెక్కల కిందికి చేరినప్పుడే మనకు విశ్రాంతి. దాన్ని ఇక్కడ చెప్పాడు. ఇది మొదటి సంగతి. 2 చెప్తానన్నా. మొదటిది ఏమిటి? మనుషుడు వెతుకుతున్నటువంటి విశ్రాంతి, ప్రశాంతత, సంతోషము, మనశ్శాంతి, ఇవన్నీ దొరికే స్థలం ఒక్కటే ఉంది. అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. అందుకే రాజ్యాన్ని ఏలిన రాజైన దావీదు
యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలెనని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు ఒక కీర్తనలో. ఏ కీర్తన చూపిస్తా? 27వ కీర్తన ఒకసారి తీసుకోండి. 4వ వచనం చదువుతున్నాడు, వినండి. చదువు నాయన. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. వాళ్ళని ఒక్కసారి ఆ రెఫరెన్స్ తీని నాన్న, మీరు తీయండి. 27:4 కీర్తన, 27వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చూడండి నాన్న. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అబ్బా, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరములో అంత చోటు దక్కటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దేవుని సన్నిధిలో ఎవరికైనా అంత స్థానం దక్కితే వాళ్ళకి విలువ అర్థమై సావదు. కొంతమంది సోదోళ్ళు ఉంటారు, దేవుని సన్నిధిలో అంత స్థలం దొరికితే చాలురా అని దావీదు అంతటి రాజే అడుగుతున్నాడు. దేవుని మందిరంలో అంత స్థానం చిక్కటం ఎంత విలువైనదో కొంతమంది నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు. దాన్ని కాలితో తన్నినట్టు పోగొట్టుకుంటారు. విలువలు ఎరగని వాళ్ళు, దాన్ని విలువనెరిగిన వాళ్ళు దావీదు వలె గోజాడతారు. దేవుని మందిరంలో నాకంత చోటు దొరికితే చాలని. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అది నేను పొందవలెనని నేను ఎంతో ఆశించుచున్నాను. ఏమిటయా ఆ వరం? ఇప్పటికే 12 మంది భార్యలు ఉన్నారు, ఇంకో 12 మందిని కోరతావా? ఏం కోరుతావు? ఏమిటి ఆ వరం అంటే? నాకేం వద్దు సార్, రాజ్యాలు వద్దు, సింహాసనాలు వద్దు, 12 మంది భార్యలు వద్దు, నాకు ఇల్లు వద్దు, సంసారం వద్దు, నాకేం వద్దు సార్. మరేం కావాలి? ఆయన సన్నిధి కావాలి నాకు. అందుకే ఆ పాట పాడుకుంది. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు అని నేను పాడితే కొంతమంది యవనస్తులకి విచిత్రంగా ఉంటుంది. శాలేమన్న దగ్గర వచ్చిన సమస్య ఇదే. పోయి సన్నాసుల్లో కలవన్నట్టు చెబుతాడు. అరే చిన్న చిన్న వయసులో ఏవో కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఏవో అంచనాలు ఉంటాయి, ఏవో అది ఉంటుంది, ఏదో ఇది ఉంటుంది. ఆయన దగ్గరికి పోతే ఎక్కడెక్కడున్న వైరాగ్యం అంతా తెచ్చి మన తలకాయలో పెడతాడు. బతుకుల మీదే విరక్తి పుట్టిస్తాడు. శాలేమన్నా అంతే. ఆయన తయారయ్యాడని అందరిని అంతే తయారుగా అమ్మంటాడు. అదే ఏదన్నా దేవుని మందిరానికి పోయినప్పుడు బతుకుల మీద ఆశలు పుట్టేటట్టు మాట్లాడాలి. జీవితం అంటే కొంచెం సంతోషం కలిగేటట్టు మాట్లాడాలి. శూన్యంలాగా మాట్లాడతాడింది అంటే ఇప్పుడు దావీదులాగా అందరికి అన్ని వదిలిపెట్టి వచ్చి మందిరాల్లో కూర్చోవటమేనా? అందరూ వచ్చి మందిరాల్లో కూర్చుంటే ఎంతమందికి ఏడబెడతాడు ఆయన ఆహారం? సమస్య ఆయనకే అర్థం చేసుకోవడం పాడలేదు. ఏందేందో చెబుతూ ఉంటాడు అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు, అనుకోకపోయినా నేను అనిపిస్తాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది మాత్రం జీవిత సత్యం. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు.
వయస్సుతో నిమిత్తం లేదు. ఎందుకంటే లోకములో ఉన్న వాటిని అన్నిటినీ దాదాపు అనుభవించినటువంటి ఒక మహాజ్ఞాని ఒక బంగారం లాంటి మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో, ఆయనకు కనెక్ట్ అవ్వు, అంతకు మించిన గొప్పది ఏది లేదని. ఏ దినాల్లో స్మరణకు తెచ్చుకోమన్నాడా? ఇందాక నేను పాడిన లాంటి పాటలు ఎవరు పాడాలంటే అన్నీ సరుకు అయిపోయిన ముసలోళ్ళు పాడాలి అనుకుంటారు సహజంగా. సరుకంతా అయిపోయి కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక ఆ మంచంలో కూర్చొని వెండి బంగారములు నాకు వలదు అంటే సరుకు అయిపోయిన వాళ్ళు పాడితే బాగుంటుంది. అసలు జీవితం ఇప్పుడే స్టార్ట్ అయితే వెండి బంగారాలు వద్దేంది? దేవుడు చిత్తం అయితే అవన్నీ కావాలి అని మనం ఎదురు చూస్తుంటే ఏవి నాకు వద్దంటే ఆయన ఈకుండా ఎగ్గొడితే పొరపాటును కూడా నేను బాండు అనుకుంటారు కొంతమంది. వెర్రిమొహమా? అసలు రహస్యం అక్కడే ఉంది. దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి, వినండి, దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి జీవితంలో ఏది పొందుకొని ఏది సంతోషంగా అనుభవిద్దామని వెంపర్లాడతారు మనుషులు, వాటిని వేటిని కూడా నిజంగా అనుభవించలేరు పక్క. కానీ దేవుణ్ణొక్కడిని కలిగి ఉంటే దేవుడు భూమి మీద మానవుడి ఆనందమయమైన జీవితానికి సిద్ధపరిచినవన్నీ అందుబాటులోకి తెస్తాడు. అందులో ఉన్న ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాడు. ఆ నెమ్మదిని ఇవ్వగలుగుతాడు. నేను చెప్తున్నా, నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సరిగ్గా దేవునికి కనెక్ట్ అయిన వాళ్ళే ఎంజాయ్ చేస్తారు పక్క. నిజంగా జీవితాన్ని ఆనందంగా అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దేవునికి సరిగ్గా కనెక్ట్ అయిన వాళ్ళే అందులో ఉన్న మాధుర్యాన్ని ప్రాక్టికల్గా అనుభవించగలుగుతారు. ఎందుకంటే దాన్ని అనుభవంలో తీసుకొచ్చి అందులో ఉన్న ఆనందాన్ని మనకు అనుభవంలోకి తీసుకొచ్చేది దేవుడే. దేవుణ్ణి ఒక్కడిని పక్కన పెట్టి ఇక మిగిలినవన్నీ ఎన్ని పోగేసుకున్నా సరే అనుభవించలేడు. ట్రై చేశారుగా, ఏమన్నా పొందారా? చేతులు ఎత్తండి. దేవుడు లేకుండా కూడా నేను మస్తు అనుభవించా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, సలాం చేసుకుంటా. ఏం లేదు. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలో బతుకుతున్న తర్వాత ఇల్లు, సంసారం, కుటుంబం, బాధ్యతలు, పద్ధతి, 4 రూపాయల సంపాదన, ఒక క్రమం, ఒక విధానం వచ్చిందా రాలేదా? అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఎంతమంది ఒప్పుకుంటారు? మళ్ళీ అప్పుడు హద్దు లేదు అదుపు లేదు, ఇష్టం వచ్చిన టూరేగాం, కానీ ఏం మిగల్లా. కానీ ఈరోజు హద్దులో ఉన్నాం, అదుపులో ఉన్నాం, క్రమంలో ఉన్నాం, క్రమశిక్షణలో ఉన్నాం. కానీ జీవితంలో గతంలో మిస్ అయినవి చాలా ఈరోజు మనం అనుభవిస్తున్నాం పక్కా. కారణం దేవుడు. దావీదు ఏమేమైతే ఆశించాడో, ఎదురు చూశాడో, అవన్నీ ఏవేవైతే తన హృదయంలో వాంఛించాడో అవన్నీ ఓ పక్కన ఉన్నాయి, ఓ పక్కన దేవుడు ఉన్నాడు. ఎవరు కావాలి నీకు? అవి కావాలా దేవుడు కావాలా? దేవుడే కావాలని పట్టుకున్నాడు పసితనంలోనే చిన్న ప్రాయములోనే దైవభక్తికి సాధన చేసుకున్నాడు. ప్రోత్సాహకురాలు తల్లి వాళ్ళమ్మ చెప్పింది, అన్నిటికంటే ఎక్కువ దేవుడురా, దేవునికి కనెక్ట్ అయితే ఏది తక్కువ చేయడురా, జీవితంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి మనకు తోడ్పడేవాడు దేవుడే. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని బ్రతుకున్న కుమారుడు దావీదు తల్లి నేర్పింది. 2 వచనాలలో దావీదు సాక్ష్యం ఇచ్చాడు, నీ సేవకురాలయ్యా నా తల్లి అని. అంటే భక్తిపరురాలు. ఆమె గైడెన్సీతో బాల్య దినముల నుండే దేవునికి కనెక్ట్ అయ్యాడు. తంత్రి వాయిద్యం వాయిస్తూ దేవుని ఆరాధన చేసేవాడు చిన్న ప్రాయము నుంచే. ఇప్పుడు మీరు చెప్పండి, పసితనము నుండే దేవునికి కనెక్ట్ అయిన దావీదు పొందనిది ఏమన్నా ఉందా? మనుషుడు అనుభవించాలనుకున్నవన్నిటిని కూడా దావీదు అనుభవించే అనుభవంలోనికి దేవుడు తెచ్చాడు.
పసితనములోనే దేవునికి కనెక్ట్ అయిన దావీదుని దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళి అడవుల్లో గలిపేలా, రాజయోగిలాగా, యోగే కానీ రాజు, రాజయోగిలాగా అన్ని అనుభవంలోనికి తీసుకొచ్చాడు. ఏది ఎలా ఉంటుందో అన్ని రుచి చూపించాడు. ఫస్ట్ దేవుడు, బాగా వినండి, నిజంగా ఇంట్రెస్ట్గా వింటున్నారా లేకపోతే ఏదో దొరికాం కానీ అంటున్నారా? ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? చేతులు ఎత్తండి. డౌట్ వచ్చింది నాకు. దేవునికి స్తోత్రం. రైట్. ఫస్ట్ ఎవరు? దావీదుకి దేవుడు. తర్వాత దేవుడు అన్ని లోకంలో దావీదు ఏవేవైతే చూడగోరాడో అవన్నీ అనుభవంలోకి తెచ్చాడు. అనుభవంలోకి తెచ్చి ఫైనల్గా దావీదు దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు ప్రశ్నించాడు, ఫస్ట్ నాతో మొదలు పెట్టావు, ఇప్పుడు లోకంలో అన్నీ అనుభవించావు, ఇప్పుడు ఏమర్థమైంది? అయ్యే కావాలా నేను కావాలా? అంటే నాకు అర్థమైంది దేవా, అందులో ఏముందో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏమీ లేదని అర్థమైంది. అంతా భ్రమ అని అర్థమైంది. మరి ఇప్పుడు ఏం ఆశిస్తుంది నీ ప్రాణం అంటే, నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది, నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. యేసయ్యా నా యేసయ్యా, మరువలేనయా నీ ప్రేమను. యేసయ్యా నా యేసయ్యా, విడువలేనయా నీ స్నేహము. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. దేవునికి మహిమ. దేవునికి మహిమ. ఫైనల్లో దావీదు కోరింది ఏందా అంటే, దేవుడే, నాకు దేవుడే చాలు. మహాజ్ఞానిగా ప్రసిద్ధిగాంచిన సొలొమోను, ఒక మనుషుడు ఎన్ని అనుభవించాలనుకుంటాడో అన్నీ అనుభవించినవాడు. అలాంటి సొలొమోను ఫైనల్ ఏం చెప్పాడో తెలుసా? దేవుడు అనుగ్రహించిన వాటితో తృప్తి చెందటం, దేవుని యందు భయభక్తులు కలిగి బతకడం కంటే గొప్పది ఏది నాకు కనపడలేదు రబ్బాయి అన్నాడు. దేవుడే కేంద్ర బిందువు నాయన అని చెప్పాడు. ఇలా భక్తులందరూ కూడా రాజయోగుల్లాగా అన్ని అనుభవించారు అండ్ దేవుణ్ణి కూడా అనుభవించారు. రెండిట్లో వ్యత్యాసం తెలుసుకున్నారు. దేవుడే గ్రేట్ అన్నారు, దేవుడు చాలన్నారు. నేను మీకు చెప్పే సలహా ఏంటంటే, అంతా సరికైపోయిన తర్వాత వైరాగ్యంతో దేవుని మీద ఆనుకోవటం కాదు, కానీ బాల్య దినముల నుండే దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకొని దేవుని మీద ఆనుకొని బ్రతకటం అనేది ఎవరు నేర్చుకుంటారో వారు ధన్యులు. బాల్య దినముల నుండే దేవుని మీద ఆనుకుని ఎవరు బ్రతకటం నేర్చుకుంటారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు నిజముగా విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించగలుగుతారు, అందులో జీవించగలుగుతారు. దేవుడు మానవునికి సిద్ధపరిచిన ఆనందాన్ని, సంతోషాన్ని కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఏ వయసు నుంచి? ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడిప్పుడే దేవునికి కనెక్ట్ అవుతున్న వాళ్ళు మీరు సరిగ్గా డెప్త్గా కనెక్ట్ అయి చూడండి, ఆ తర్వాత మీకు అర్థమైంది నేను చెప్పింది. ఎందుకంటే నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి చెబుతున్నా. గత 22 సంవత్సరాలుగా, దాదాపు 20-21 సంవత్సరం సరిగ్గా సరైన వయసులో నేను దేవునికి కనెక్ట్ అయ్యా. జీవం గల దేవునికి దాదాపు ఇప్పుడు 22-23 సంవత్సరాలు నేను ఆయనతో సహవాసం. ఈ 22-23 సంవత్సరాల్లో నేను యథార్థంగా చెప్తున్నా, అన్ని విషయాలలో దేవుడు నాకు కృపను అనుగ్రహించి అన్ని విషయాల్లో నా సాయం చేశాడు ఆయన. ఏది ఎలా ఉంటుందో అన్నీ నా అనుభవంలో తెచ్చాడు.
ఇప్పుడు నేనేది పొందలేదు, నేనేది అనుభవించలేదు, నేనేది ఇది కాలేదు అది అనే ఫీలింగ్ లేదు. బాల్య దినం 23 సంవత్సరాలుగా నేను యథార్థంగా చెప్తున్నా, ఆయన రెక్కల నీడలో విశ్రాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను 23 సంవత్సరాలుగా 2002లో నేను దేవుణ్ణి కనెక్ట్ అయింది. 2025 అంటే 23 ఏళ్ళు దేవుని విశ్రాంతిని 23 ఏళ్ళుగా నేను అనుభవిస్తున్నా. ఎన్నేళ్లుగా? 23 ఏళ్ళు. నీకేం సమస్యలు రాలేదా? ఇరుకులు రాలేదా? ఇబ్బందులు రాలేదా? కష్టాలు రాలేదా? కన్నీళ్ళు రాలేదా? అన్నీ వచ్చినాయి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా కుటుంబంలో కొన్ని మరణాలు కూడా జరిగినాయి, కొన్ని సమస్యలు వచ్చినాయి, అప్పులు నడిచినాయి, అన్ని మనుషులు ఎదుర్కొనే కుటుంబ సమస్యల్లో ఎన్నో సమస్యలు నేను ఫేస్ చేశా. అయినా 23 ఏళ్లుగా నేను ఆయనతో పెనవేసుకున్నందున, ఆయన మీద ఆనుకున్నందున ఈ 23 ఏళ్ళు బరువే నాకు అర్థం కాల. ఎందుకంటే కనీసం నా బరువును కూడా నేను మోసుకోవాలా. నా బరువును కూడా ఆయన మీదే వేశాను, మొత్తం కలిసి ఆయనే మోసాడు. ఏదొచ్చినా స్టార్టింగే నేను ఫేస్ చేసేది, తర్వాత అప్పచెప్పేది ఆయనకే. ఏదన్నా నా తలుపు తట్టని ఫస్ట్ ఎదుర్కొనేది నేను, తర్వాత సైడ్ అయ్యేది ఆయన అప్పచెప్పేది. సీన్లోకి ఆయన వస్తాడు ఇక, ఎందుకంటే ఆయన మీద ఆనుకున్నా. ఏమన్నా అర్థమవుతుందని నా శోభ? 23 ఏళ్ళుగా అంటే సరైన ప్రాయం. ఆ ప్రాయంలో దేవునికి కనెక్ట్ అవ్వడం నా అదృష్టం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని వచ్చినా ఆ విశ్రాంతి నాలో కొనసాగుతానే ఉంది. అది నేను చెప్పేది. ఆ ప్రశాంతత ఒక పక్క కొనసాగుతానే ఉంది. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలు. దోణిలో యేసయ్య ఉన్నాడని అర్థమైంది. ఫస్ట్ నేను ముందు చేసుకునే పని ఏంటంటే దోణిలోకి యేసయ్యని ఎక్కించుకోవటం. ఇంకెవరు వద్దునే, నువ్వు ఎక్కువ నాయన, నువ్వు కూర్చో, నువ్వు నడుపు. దోణిలో యేసయ్య ఉన్నాడా లేదా ఒకటి చూసుకున్నా. యేసయ్య వచ్చాడు దోణిలోకి, ఇంకంతే. తుఫాన్ ఎగిరి కొట్టినా, గాలి వీచినా, అలలు ఎగసి కొట్టినా భయం లేదు. ఎందుకు? ఆయన ఉన్నాడు దోణిలో, నాకు భయం లేదు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. అయినా నా యేసు నా పక్షమై ఉండగా, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను నన్నచి కెరటాల నాపి, తుఫాను నన్నచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఏమండి?
నాకెందుకండి టెన్షను, నాకెందుకండి భయం, నాకెందుకండి దడ, నాకెందుకండి ఆయాసం? నన్ను ప్రేమించి నా కోసం తన్ను తానే అప్పగించుకొని ప్రాణం కంటే పిచ్చిగా నన్ను ప్రేమించే పిచ్చి ప్రేమికుడు నాకు ఒకడున్నాడు. నీ కొరకై తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకై తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కారణమే నేను చెప్పింది, ఇంకొకటి ఉంది, అది ముఖ్యమైనది. అది కూడా రెండే చెప్తా, ఎక్కువ చెప్పను, మళ్ళీ ఎక్కువ చెబితే మీరు మర్చిపోతారు. అందుకని పెను తుఫాన్లు ఎన్నో లేచి నా దోణి మీద కొట్టాయి, అనేక రూపాల్లో. ఈరోజు మీ మీద ఎన్నైతే కొడుతున్నాయో, ఎన్ని రూపాల్లో మీ మీద దాడి జరుగు, ఆఖరికి ఇంట్లో మరణాలు కూడా అని చెప్పా కదా నేను. అన్నీ నడిచినాయి. ఎన్ని జరిగినా పెను తుఫానులు ఎన్ని వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కొట్టినా నా విశ్రాంతి డ్యామేజ్ అవ్వలేదు, నా ప్రశాంతత భంగం కాలేదు. కారణం, ధోనిలో యేసున్నాడు, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు. తినాలనుకున్న పదార్థాన్ని తినిపించాడు, చూడాలనుకున్న విషయాన్ని చూపించాడు, సాధించాలనుకున్న కార్యాలన్నీ నా పక్షంగా ఆయనే సాధించాడు. ఇక దేని గురించి కూడా నేను జుట్టు పీక్కునే పరిస్థితి లేదు. నాకు ఒక నమ్మకమైన ప్రియుడు, ప్రాణప్రియుడు దొరికాడు. ఆయనను నేను కాస్తో కూస్తో ఎరుగుదును. ఈరోజు మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఎరుగుదురా, మిమ్మల్ని పిలిచిన వానిని, మీకు తోడై ఉన్న వానిని, తన రక్తంతో మిమ్మల్ని కడిగిన వానిని మీరు ఎరుగుదురా. ఆయన మీద ఆనుకోవటం అనేది మీరు చేశారా? చేస్తే 23 ఏళ్లుగా నేను అనుభవించిన విశ్రాంతి, సంతోషం, ఆనందం, ప్రశాంతత మీరు కూడా అనుభవిస్తూ ఉండాలి. మరి ఎంతమంది అనుభవిస్తున్నారో, ఎంతమంది అనుభవించట్లేదో మీరే ఆలోచించుకోండి. సమస్యలనే కామన్, నీకు నాకు అందరికీ. అయినా ఎన్నొచ్చినా చెరగని చిరునవ్వు, హృదయములో విశ్రాంతి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అది 21 సంవత్సరం వయసు వచ్చిందాకా ఆ గుడి, ఈ గోపురం, ఆ దేవుడు, ఈ దేవత అని తిరిగి తిప్పలు పడ్డా. సరైన ఆధారం ఏది దొరకలేదు, సరైన నిశ్చయత దేని దగ్గర రాలేదు. అందుకే అన్ని కనపడ్డ వాటికన్నీ తిరిగా. ఒక దగ్గర నిశ్చయత వస్తే అక్కడ ఆగిపోతాం, కానీ అలా కాకుండా ఇంకొకటి అని మార్చామంటే ఎక్కడ నిశ్చయత లేదని అర్థం. కానీ ఒక్కసారి యేసును కలుసుకున్నాను, కథం, ఇంక రెండో దాని వైపు చూడలా. ఒక్కసారే యేసును కలుసుకుంది, ఇంకంతే, మళ్ళీ రెండో వైపు తిరిగి అవసరమే రాలా. ఏం కావాలండి? అన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. లోకంలో ఉన్నప్పుడు ధైర్యం కోసం ఒక దేవుడు, ధైర్యం కోసం ఒక దేవత, ఇంకో దానికోసం డబ్బు కోసం ఒక దేవత, శత్రునాశనం కోసం ఒక దేవత,
ఏమండి? అట్లా దేనికి దానికి సపరేట్. యేసయ్య దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నిటికీ చాలినవాడు, ఉన్నవాడు. జ్ఞానానికి ఆయనే, ధైర్యానికి ఆయనే, బలానికి ఆయనే, వివేచనకు ఆయనే, జీవానికి ఆయనే, మరణానికి ఆయనే, నిత్య జీవానికి ఆయనే, నిత్య స్వాస్థ్యానికి ఆయనే, శత్రువుని ఎదిరించడానికి ఆయనే, సమృద్ధికి ఆయనే, ఆలోచనకు ఆయనే, ఆలోచనకర్త, అన్నిటికీ ఆయనే. చాలు. ఫస్ట్ ఆయన ఏమిటో కాస్త అవగాహన పొందుకున్నాను. 2 ఆధారపడ్డా. 23 ఏళ్ళుగా ఈ ప్రయాణం దేవుని కృపలో సాగుతుంది. ఇక ముందు కూడా ఆయన కృపలో అంతే సాగుతుంది. ఎందుకంటే అట్లనే అనుకొని ఉన్నా. మరి ఇంకా వేరే దిక్కు లేదు, వేరే మార్గం లేదు. కాబట్టి పాపం బోల్డ్ అంత వేదనలతో ఇక్కడికి వస్తారు కదా. నేనేదో సంతోషంగా ఉండి నేనేదో 4 మాటలు ఏదో చెప్పేసి పంపించడం కాకుండా నా విశ్రాంతి రహస్యం, నా ఆనంద రహస్యం మీతో పంచుకుందాం అనిపించింది. అందుకే ఇలా చెప్పా. ఇంతకేమన్నా అర్థమైందో మీకు? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? అదే ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది అర్థమైంది. ఏం చెప్పాను? అదే మీ ఇప్పుడు దాకా విన్నది. అనకండే అన్నీ ఎక్కడున్నాయి? ఉన్నాయా? నిజంగా ఉన్నాయా? నమ్ముతున్నావా? అవన్నీ నీవు స్వతంత్రించుకోవటానికి ఏం చేయాలి? అంతే. ఆయన మీద ఆధారపడుట, ఆయన మీద ఆనుకొనుట. అరణ్యయాత్రలోనా నా దాగు. ఏమండి? మళ్ళీ పాటలు ఎక్కువైతే మాటలు పోతాయి, అందుకని ఆపేస్తున్నాలే. మీకు తెలియని పాట ఏంది? ఇంక పాడేముంది? సరే, మీరు ఎంతసేపు అడిగారు కాబట్టి పాడతాను. అరణ్యయాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్యయాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 రాజా. స్తోత్రం. యేసు రాజా, 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 యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, 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 యేసు రాజా, రాజా, రాజా. ఆమేన్. యేసు రాజా. హల్లెలూయా. ఏం మాట అండి! అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద. నిజంగా ఆనుకొని చూడండి. ఆయన ఉన్నాడు. ప్రతికూలతలలో, అనుకూలతలు అన్నిటిలో ఆయన ఉన్నాడు. జీవ మరణాలలో కూడా ఆయనే ఉన్నాడు. ఆయనకు ఎరుక లేకుండా ఏది జరగదు, తన చిత్తమే సిద్ధించుగాక అని ఆయన మీద ఆనుకోండి. అప్పుడు ప్రవేశిస్తుంది విశ్రాంతి నీలోనికి. ఒకటే నువ్వు ఆధారం చేసుకో, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. అంతే. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఏది చేసినా అది ప్రేమలో భాగమే. అంతే.
ఆఖరికి జీవమరణంతో సహా ఏది చేసినా అది లవ్లో భాగమే, అంతే. అది నమ్ము, రూఢిగా నమ్ము, ఇంకెళ్ళిపో ముందుకి. ఇక ఏ కలవరం పెట్టుకోవద్దు. ఆయన నిన్ను లవ్ చేస్తున్నాడని నీకు తెలుసు కదా. పరిపూర్ణమైన ప్రేమతో నా తండ్రి, నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అంతే. అదొక్కటి గుండెల్లో పెట్టు. ఆనుకో, సాగిపో. ఫస్ట్ నాకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు టెన్షన్ వచ్చినా తర్వాత ధైర్యం ఎలా తెచ్చుకుంటానో తెలుసా? నన్ను ప్రేమిస్తున్నాడు కదా ఆయన, నన్ను ప్రేమించేవాడు కూడా నాకున్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే. నేను వదిలిన ఆయన వదలడు, ఆయన చూసుకుంటాడులే, ఉన్నాడుగా అని నమ్మి ఆధారపడి ఆనుకున్నందున ఆయన కదలాటయింది, కార్యం చేయతయింది, అది నేను చూడాతయింది. కొంతమంది ఏమో వాళ్ళే మోస్తుంటారు బరువు. నమ్ముతున్నామని ప్రభువుని అంటారు కానీ నమ్మరు. బరువు అంతా వాళ్ళ మీద పెట్టుకొని మోస్తారు. వాళ్ళకి విశ్రాంతి దొరకదు. కలవరమే, బతుకంతా కలవరమే. ఎందుకంటే బరువు వేసి, ఆయన మీద బరువు వేసి బతకటం నేర్చుకోవాలా. నేను చెప్పినప్పుడు, వాక్యంలో విన్నప్పుడు ఈ బరువు ఆయన చేతి అప్పచెప్తారు. ప్రభా ఇక నువ్వే చూసుకోను ఆయన, ఇక నేనేం ఆలోచించను ప్రభా, నీకే స్తోత్రం, ఇచ్చేసాపో అంటారు. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ప్రభా నువ్వు ఏడ మొత్తాలేనా అని వాళ్ళే తీసుకుపోతారు. నువ్వు ఏడ మొత్తాలేనా ఇంతమంది బాధ అని మళ్ళీ వాళ్ళని ఎత్తిన పెట్టుకున్నారు. పిచ్చోళ్ళు. నువ్వు ఆయన మీద మోపక మునుపు బరువు నీ మీదే ఉంటుంది. నువ్వు పూర్తిగా ఆయన మీద మోపినప్పుడే నీకు విశ్రాంతి దొరికిద్ది. కార్యం కూడా అప్పుడే జరిగిద్ది. నువ్వు మోపక మునుపు నీ బరువు ఆయన మోయాతి కాదు, నువ్వు మోపి చూడు, అప్పుడు నీకు విశ్రాంతి దొరికిద్ది, కార్యం కూడా జరిగిద్ది. ఇది పాయింట్ నెంబర్ 1. ఆనుకోవటం, ఆధారపడటం నేర్చుకో. ఎప్పటి నుంచి ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలి? సరుకంత అయిపోయినాక. ఏమయ్యా, సరుకంత అయిపోయాక. ఎప్పటి నుంచి చెప్పవయ్యా? పురుషులు చెప్పండి, ముఖ్యంగా పురుషులే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు పెద్ద మొనగాళ్ళు. వీళ్ళు మొనగాళ్ళు, భక్తి తక్కువ, పాపం పిచ్చోళ్ళు, ఆడవాళ్ళు, దీనులు. ఎక్కువ కనెక్ట్ అవుతుంది లేడీసే దేవునికి. నేను చెప్పిన మాటల్లో ఎక్కువ శాతం మాటలు వింటుంది వాళ్ళే, స్వీకరిస్తుంది వాళ్ళే. రేపు పరలోక రాజ్యంలో కూడా మనల్ని ఏలే అవకాశం వాళ్ళకే ఉంది. అదే నా భయం అంతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటివారు కడపటివారు. మొదటివారు అంటే మొదట సృష్టించబడింది పురుషుడా స్త్రీయా? తర్వాత సృష్టించబడింది. ఇప్పుడు దాన్ని ఇందాక చెప్పిన వచనం ప్రకారం చూడండి. మొదటివారు, కడపటివారు. చూడండి మందిరంలో ఎక్కువ పర్సెంటేజ్ ఎవరిదిందో చూడండి. భక్తికి ఎవరు ఎక్కువ కనెక్ట్ అయ్యారో చూడండి. యేసయ్యని ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో చూడండి. మోకాళ్ళ ప్రార్థన ఎవరు ఎక్కువ చేస్తారో చూడండి. పురుషుడా నువ్వు 10 నిమిషాలు చెయ్యవు, ఆ 10 నిమిషాలు చేయటానికి కూడా ఎవరు చూడకూడదు నిన్ను. నీకు మహా సిగ్గు, నీ ముఖానికి మళ్ళా సిగ్గు. ఆడదాని ముందు నేను మోకాళ్ళు వేయటం ఏ అంటుంటావు నువ్వు. దేవుడి దగ్గర కూడా ఎచ్చులే నీకు, దేవుడి దగ్గర కూడా ఎచ్చులే. ఆమెకి ఏ ఫీలింగ్ లేదు, హాయిగా మోకాళ్ళు వేసిద్ది, ప్రార్థన చేసుకుంటుంది. నువ్వే మునగాడివి, నువ్వే గొప్పడు అనుకో, పోరా పిచ్చోడా నాకు దేవుడు కావాలనుకుంటుంది. నువ్వే అన్ని బిల్డప్లు ఇచ్చుకుంటా పైపైన తిరుగుతూ ఉంటావు. అందుకే నీకే చెప్తున్నా, ఎప్పటి నుంచి కనెక్ట్ అవ్వాలంటే బాల్య దినముల నుండే అన్ని బరువులు నెత్తినేసుకొని మోసి ముందు నువ్వు పోతావు, తర్వాత ఆమె పోయిద్ది. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది చూడండి, స్త్రీలు ఎక్కువ కాలం పోతున్నారు, పురుషులు పెందలాడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆధారపడి బ్రతకటం అనేది స్త్రీకి తెలుసు, పురుషుడికి తెలియదు. ఆధారపడి బ్రతకటం ఫ్యామిలీలో భర్త మీద ఆధారపడుతుంది, అంతకంటే ముందు దేవుని మీద ఆధారపడుతుంది. దేవుని తెలిసింది. బాల్యంలో తండ్రి మీద, యవ్వనంలో భర్త మీద, వృద్ధాప్యంలో కొడుకు మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతుంది. ఏ ప్రిస్టేజీకి పోదు, ఏ హెచ్చులో పడదు, ఏ ఫీలింగ్ ఇవ్వదు. సరేనా ఆయన నువ్వే మునగాడి పో, సరే నువ్వే తీసుకొచ్చి పెట్టు, తింటాను, వంట చేస్తానంట. హెచ్చులన్నీ మనయ్యే. అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం.
ఏమైనా అర్థమైందా బ్రదర్స్? ఎచ్చులన్నీ ఎవరి అది, అందుకే పెందలాడ ఒక దారి అవుతుంది. విచిత్రం చెప్పన, మనకంటే ఎక్కువ వర్క్ చేసేది ఎచ్చులు పడదు. మళ్ళీ నీతో పాటు ఆఫీస్కి వెళ్ళి ఆమె కూడా జాబ్ చేసి వచ్చేది, నీతో పాటు సంపాదించింది. అక్కడ జాబ్ చేసి వచ్చి ఇంటికి వచ్చి నువ్వు బొబ్బుంటే, అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి పాత్రలు దోమి, పిల్లల్ని రెడీ చేసి, బట్టలు శుభ్రం చేసుకొని, ఇల్లు శుభ్రం చేసి, మళ్ళీ నీకు రెడీ చేసి లే తిను అంటది. నీతో పాటు డ్యూటీ చేసింది ఆమె కూడా, కానీ ఇంటికి వచ్చి మళ్ళీ అంతవరకు చేసింది. చూడండి, ఫిజికల్గా ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారో చూడండి, కానీ ఎచ్చులు పడిద్దా? ఫీలింగ్ ఇచ్చిద్దా? ఎవరో అరా కొరా ఉంటారు, కానీ ఎక్కువ శాతం మంది అలా ఫీలింగ్ ఎవరు. భర్తకు చేదోడు బాదోడుగా నేను కూడా హెల్ప్ చేయాలి అని చేస్తుంది, మళ్ళీ ఇంత ఫీలింగ్ ఇవ్వదు. పిల్లల్ని చక్కబెట్టిద్ది, మళ్ళీ ఉదయాన్నే నువ్వు ఇంకా బొబ్బోనే ఉంటావు, మళ్ళీ పొద్దున్నే లేచిద్ది, మళ్ళీ మొత్తం రెడీ చేసిద్ది, నీకంతా ఫుడ్ కూడా రెడీ చేసిద్ది, పిల్లలకి రెడీ చేసిద్ది, మొత్తం రెడీ చేసిద్ది, అందరినీ పంపించిద్ది, మళ్ళీ ఆమె రెడీ అయ్యిద్ది, ఆమె జాబ్కి ఆమె వెళ్ళిద్ది. ఇంత చేసి కూడా మళ్ళా ఫీలింగ్ ఇవ్వదు స్త్రీ. ఏదో బిల్డప్పే కానీ ఇంతసేపు వర్క్ చేసే వ్యక్తి సరిగ్గా తిరగబడి నిన్ను 2 ఇచ్చింది అనుకో, లెగుస్తావా? అట్లా కూడా చేయదు, ఎందుకంటే గౌరవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నాను నేను. సహోదరులారా, నయానో భయానో నవ్వించో కవించో ఒక మాట మీ హృదయంలో పంపించాలి. ఏంటంటే, ఎక్కువ శాతం బరువు భుజానేసుకొని మోసేది పురుషుడు, కుటుంబ బాధ్యత. అందుకే చెప్తున్నా, ముఖ్యంగా పురుషుడే దేవునికి కనెక్ట్ అవ్వాలి. పురుషుడు దేవునికి కనెక్ట్ అవ్వాలి. ఏ దినములో అంటే బాల్య దినముల నుంచే దేవునికి కనెక్ట్ అవ్వాలి. అవ్వండి, ఆ విధంగా అనుకోండి ఆయన మీద, ఆ తర్వాత చూడండి. సింపుల్. ఇది అర్థం కాకపోవడానికి పెద్ద మర్మమేం కాదు. అయిపోయింది ఒకటి, అమ్మయ్య, ఇంకొకటి ఉంది. దేవునికి స్తోత్రం. 2 ముక్కల్లో అది కూడా చెప్పేస్తా. అసలైంది అదే. ఫస్ట్ పాయింట్ మీరు అందరూ చెప్పేసేయండి. ఏంటిది? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేతు ఎలా అనగా అతడు నీ యందు. ఆమె అన్నాడా అతడు అన్నాడా? ఆమె అన్నాడా అతడు అన్నాడా? అతడు అంటే ఎవరు? పురుషుడా స్త్రీయా? అందుకే పురుషుడిగా చెప్పా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆధారపడుతున్నారు దేవుని మీద. మీరు కూడా ఆధారపడండి. తల్లులారా, మీరు ఎవరైనా ఆధారపడకపోతే ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటే సరికాదు, దేవుని మీద ఆధారపడండి. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆనుకోండి, నిజంగా అనుకోండి. నా మాట ఏనండి. నేను ఆయన మీదే ఆధారపడ్డాను అన్నయ్య అంటే నేను చెప్తున్నా, నిజంగా ఆధారపడితే నువ్వు టెన్షన్ పడవు, నిజంగా ఆధారపడితే గందరగోళపడవు, విశ్రాంతిలో ఉంటావు, రిలాక్స్లో ఉంటావు. నిన్ను చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఆందోళన పడటమే కానీ నువ్వు కదలవు. దేవునికి స్తోత్రం. ఇదే సాక్ష్యం. నీ ముఖంలో చిరునవ్వు చెరగదు, తిండి మానుకోవు, నిద్ర మానుకోవు, హ్యాపీగా ఉంటావు, టైంకి ఆహారం తీసుకుంటావు, టైంకి హాయిగా పండుకుంటావు. ఏలయనగా నీవు నా ప్రభు మీద అనుకున్నావు. ఆయనకి ఇష్టం లేనివి మానేశావు. ఆయన చేయమన్న మార్గాల్లో, ఆ నడవమన్న మార్గాల్లో, చేయమన్న కార్యాల్లో నువ్వు కొనసాగుతున్నావు. అదొక్కటే నువ్వు బ్యాలెన్స్ చూసుకున్నావు. ఆయన మీద ఆనుకున్నావు, ఆయన మీద భారం వేసావు, వదిలేసావు, అంతే. ఆయన చూసుకుంటాడు. ఎంత రిస్క్ వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా నేను నేర్చుకుంది ఒకటే, వచ్చిందా ఇదేదో మనకు కొంచెం టెన్షన్ పుట్టిస్తుందని చెప్పి అనుకుంటే నేరుగా లేచి ఏకాంతానికి వెళ్ళిపోయి నాకు మైండ్ ప్రశాంతత వచ్చిందాక ప్రార్థనలు అక్కడే కూర్చొని, దేవా నువ్వు చూడు, నాకు తెలియదు, నువ్వే, నాకు తెలియదు, నేను చక్కబెట్టలేను, అది నా వల్ల కాదు, నువ్వే 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 అని అప్పచెప్పుకొని, నాకు ఓకే రీచ్ అయింది, ఆన్సర్ వచ్చింది అని నిశ్చయిత కలిగిందా కూర్చుంటాడే. ఇప్పుడు మనం ఎవరినన్నా అప్పడిగామండి, 11ంటికి రా అన్నారు, మనం పోయేసరికి వాళ్ళకి ఏదో చుట్టాలు వచ్చారు. మరి వాళ్ళకి చుట్టాలు ఎక్కువ, మనకు డబ్బులు ఎక్కువ. వాళ్ళు చుట్టాలే కదా, వాళ్ళతో మీటింగ్ వేశారు. మనం పోయి కనపడా వచ్చావా, కొద్దిగా బంధువులు వచ్చారు, ఒక్క నిమిషం అలా, సరే అని కూర్చున్నాం.
చెట్టు కింద కూర్చున్నాం. వాడు సాయంత్రానికి వచ్చినా సరే కూర్చుంటాంగా, మన అవసరం. మనిషి కోసమే అంత చెడు కనిపెట్టినప్పుడు దేవుడి కోసం ఇంకెంత కనిపెట్టుకోవాలి? పోయి కూర్చుంటా అంతే. నాకు తెలిసింది అదే, నీకు కూడా అదే చెప్తున్నా. ఏదైనా నీకు ప్రెజర్ అనిపిస్తే, ఒత్తిడి అనిపిస్తే అన్నీ పక్కన పెట్టిపోయి కూర్చో ఆయన దగ్గర, అంతే. ఆకలి అయితే తిను, ఆకలి కూడా కాకపోతే అంతను కూర్చో. నాకు తెలియదు నువ్వు కదిలితేనే అక్కడ కార్యం అని కూర్చో. చూడు దేవుని కార్యం ఎలా జరిగిద్దో చూడు. అట్లా ఒకటొకటి 23 సంవత్సరాలుగా ఎన్ని పొందానో లెక్కలేదు. అందుకే మీకు అంతా ఈ సూత్రం చెప్పా. నంబర్ 1, ఆయన మీద ఆనుకోండి. నిజంగా ఆనుకుంటే 3, కడుపు నిండా తినగలుగుతావు, కంటి నిండా నిద్రపోగలుగుతావు, ముఖములో చిరునవ్వు చెరగనీయవు. అంతే. ఆనుకోకుండా చర్చికి వచ్చి పోతా దేవుని మీద ఆనుకోవటం అనేది నువ్వు సాధన చేయలేదనుకో, తిండి పట్టదు, నిద్ర పట్టదు, చిరునవ్వు ఉండదు, పేషెంట్ అవుతావు. చర్చికి పోతా కూడా పేషెంట్ అవుతావు. అందరికీ చర్చికి పోతే రోగాలు తగ్గుతుంటే నీకు రోగం పెరుగుతుంటుంది. ఎందుకంటే నువ్వు ఆధారపడలేదుగా. చివరికి ఆధార్ కార్డు పట్టుకొని ఆసుపత్రికి పోవాల్సి వచ్చింది. 2 కార్డులు, ఆరోగ్యశ్రీ అని ఆధార్ కార్డు 2 తీసుకోండి. ఇట్టొద్దనుకుంటే నా మాట విన్ను. నేనేం తమిళం చెప్పట్లా, మలయాళం చెప్పట్లా, కన్నడం అంతకన్నా చెప్పట్లా. అచ్చ తెలుగులో సామాన్యమైన చదువు లేనివాడు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నా నేను. ఇంత క్లియర్గా చెప్పినా కూడా అర్థం కాకపోతే నీ కర్మ, నేను చేయగలిగింది ఏమి లేదు. లేదన్నా నాకు అర్థమైంది, నేను ఆధారపడతానన్నా, ఇప్పటికి అదే చేస్తున్నానన్నా అంటే ఇంకంతే కొనసాగు. ఆధారపడకపోతే ఇక నుంచి ఆధారపడు. దేవుడు నీకు సహాయం చేయను కాక. అప్పుడు నీకేమొచ్చిందని చెప్పాను? లోన్ వచ్చిందని చెప్పానా? ఏమొచ్చింది? విశ్రాంతి వచ్చింది, మనశ్శాంతి వచ్చింది. అవసరమైతే లోన్ కూడా వచ్చిందా? రాదని ఎవడు చెప్తాడు? దేవుడు చూసుకుంటాడు. అవసరం ఇస్తాడు. అది కూడా ఎటు నుంచి ఏం చేస్తాడు నీకెందుకు, ఆయనే చూసుకుంటాడు. భరోసా ఉంచి దేవుని మీద బ్రతకటం నేర్చుకో. ఆధారపడకుండా నీ మీద నువ్వు ఆనుకుంటే, నువ్వు ఏ మనిషి మీద అయినా ఆనుకుంటే, ఏ డబ్బు మీద ఆనుకుంటే, ఏ వస్తువు మీద ఆనుకుంటే దెబ్బతింటావు, ఒత్తిడికి గురవుతావు. ఇంకా విరక్తిలో నీ ప్రాణం నువ్వే తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అట్లా చేసుకోవద్దు. ఒత్తిడి తట్టుకోలేక నీ ఊపిరి నువ్వే తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అట్లా చేసుకోవద్దు. వద్దు బిడ్డ, నా తండ్రి ఉన్నాడుగా, 23 ఏళ్ళు నాకు తోడై ఉండి నన్ను నడిపించిన నా ప్రభు, అదే దేవుడిని నువ్వు నమ్ముకున్నావు, నీకు తోడై ఉంటాడు. చావాల్సిన అవసరం లేదు, అంత ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2వ సూత్రం చెప్తా, ఓకేనా? 2వ సూత్రం ఏంటంటే, విరిగిపోయిన జీవితం సాధన చేయండి. మొదటిదేమో దేవుని మీద ఆనుకొని బ్రతకడం నేర్చుకోండి, పూర్ణ శాంతి పొందుతారు. పూర్ణ శాంతికి మరో రహస్యం ఏంటంటే విరిగిపోయి బ్రతకటం. విరిగిపోయి బ్రతకటం అనే దానిలో చాలా సబ్జెక్ట్ ఉంది. టూకీగా 4 మాటలు చెప్తా. విరిగిపోయి బ్రతకటం అంటే ఏంటో బైబిల్లో మాట రాస్తుంది. అంటే చాలా మాటలు రాస్తున్నాయి, ప్రస్తుతానికి మనకు ఒక మాట అవసరమైంది. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అని రాస్తుంది. ఎక్కడ రాస్తుందో తీస్తారా? కీర్తనల గ్రంథం 1 ఆ మాట అండర్లైన్ చేసుకుందరు కానీ చూపిస్తాను. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. 51వ కీర్తన 17వ వచనం. ఉన్నతమైన స్థలములయందే
నివసించువాడా, విరిగే నా మనసు వసింప రావా, వసింప రావా. విరిగిన దానిని కోరదు లోకం, విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిన దానిని లోకం కోరదు, విరగకపోతే దేవుడొప్పడు. విరగాలి. అనేక వచనాలు ఉన్నాయి. ఇక్కడ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అలాగే 34వ కీర్తన 34వ కీర్తన 18వ వచనం కూడా చూడండి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అది బాగా వినాలి. దేవుడు ఎవరికి వశం అవుతాడు, ఎవరికి ఆసన్నుడు అవుతాడంటే విరిగి నలిగిన హృదయము గలవారికి. దేవునికి ఇష్టమైన బలులు ఏవంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు. ఈ విరిగి నలిగిన ఏంది ఇది? విరిగి నలిగిన మనస్సు ఏంది? దాన్ని దేవుడు ఇష్టపడటం ఏంది అంటే ఆ 1-2 వచనాలే కాదు, అసలు ఇంకో చోట అన్నాడు, విరిగి నలిగిన వాళ్ళ దగ్గరే నేను ఉంటానన్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చాలాసార్లు మీరు చదివి ఉండొచ్చు. చూడండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అబ్బా, నివసించుచున్నాను అన్నాడు అంటే వారి దగ్గరే ఉంటున్నాను అని. విశ్రాంతి దొరకటానికి మొదటి పాయింట్ ఏంటంటే ఆయన మీద ఆనుకోవటం, ఆయనను విశ్వసించటం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. విశ్వాసము ద్వారానే వారు నా విశ్రాంతిలో ప్రవేశించగలరు అన్నాడు. కాబట్టి విశ్రాంతిని అనుభవించాలంటే, నెమ్మదిని అనుభవించాలంటే, మనశ్శాంతిని అనుభవించాలంటే, ప్రశాంతతను అనుభవించాలంటే ప్రశాంతమైన స్థలాల్లోకి వెళ్ళటం కాదు, సినిమాకి వెళ్ళటం కాదు, మందు తాగటం కాదు, సీరియల్ చూడటం కాదు, ఇవన్నీ కాదు. ఆయన మీద ఆనుకోవటం ద్వారా విశ్రాంతి, ప్రశాంతత. అది మొదటిది. రెండవది విశ్రాంతి రహస్యం. రెండవది ఏంటంటే విరిగిపోవటం. విరిగిపోవటం అనేది చాలా భలే ముఖ్యమైన విషయం బ్రదర్. అది దేవుడి కృపను బట్టి దాన్ని కూడా సాధన చేశా, నీకు కూడా ఉపయోగపడింది చెబుతా. విరిగిపోయిన వాడికి 2 లాభాలు ఉన్నాయి. విరిగిపోయిన వాడికి ఒకటి, విరిగిన వానికి దేవుడు ఆసన్నుడు అవుతాడు. అలాగే విరిగిపోయిన వానిని మనుషులు కూడా ఏం చేయలేరు. మళ్ళీ చెబుతా, ఇది చాలా ముఖ్యమైన విషయం. విరిగిపోయిన వానికి దేవుడు ఆసన్నుడు అవుతాడు. విరిగిపోయిన వానిని మనుషులు కూడా ఏం చేయలేరు. అంతే. ఎలాగో చెబుతా. ఈరోజు మనిషి ఆవేదనకు గురవుతున్న కారణాలు ఏంటో అని వెతికితే మనం అహం. ఈ అహం అనేది ప్రతి హృదయంలో ఉంటుంది. దానివల్లనే మనశ్శాంతి కోల్పోతాడు. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటాడు. ఎవరు నన్ను ఒక మాట అనొద్దు,
నేను అందరికంటే మిన్నుగా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను ఆ పొజిషన్లో ఉండాలి, నేను ఈ పొజిషన్లో ఉండాలని ఈ నేను, అలా, నేను, ఇలా, నేను 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 ఈ నేను అనేదే అహం. దీనివల్ల ఏం జరిగిద్దంటే మనిషి అన్ని విధాలా డ్యామేజ్ అవుతాడు. బాగా వినండి, ఇది ఎప్పుడైతే విరిగిపోయిద్దో వాని బ్రతుకులోకి అప్పుడు విశ్రాంతి ప్రవేశించింది. ఫర్ ఎగ్జాంపుల్, విరిగిపోవటం అంటే ఏంటో చెబుతా. యేసు ప్రభు రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ? ఎవడన్నా ఒక్క మాట మనల్ని అన్నాడంటే వాడిని ఏం చేయలేకపోతే కూడు నీళ్లు మానుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. ఏందిరా, ఏం లేదులే, చెప్పబోయ్, ఏం లేదులే, ఏంది నీ సోప్ ఏంది, వాడు నన్ను ఇలా అన్నాడు, వాడు నన్ను ఎగతాళి చేశాడు, సావాలనిపిస్తుంది నాకు, వాడు నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేశాడు, వాడు నలుగురిలో నేను తలెత్తుకోలేని మాట మాట్లాడాడు, నాకు అసలు బతుకు మీదే విరక్తి పడుతుంది, నేను వాడిని మించుదామని ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లా, అందుకే ఎందుకు నా బతుకు, నేను బతకటం ఎందుకు, సావాలనుకుంటున్నాను అని కొంచెం ప్రెస్టేజ్ లాస్ అయితే, కొంచెం ఏదన్నా అంత అవమానం ఎదురైతే స్త్రీలలోనూ పురుషుల్లోనూ వేదన, విశ్రాంతి పోయింది. యేసు ప్రభుని తీసుకుందాం. యేసయ్య రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ? యేసు ప్రభు మనం ఒకటేనా? కెరూబులు, సెరాపులు, మహాదూతలు నిత్యము స్తుతిస్తారు ఆయన. రాజాదిరాజు ఇలా కూర్చొని వేలు చూపించి దూతలకు తీర్పు తీర్చి శాసించటం తప్ప శాసనానికి లోబడటం తెలియదు యేసయ్యకి. సుప్రీం అండి. అలాంటి వ్యక్తి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, విరిగిపోయాడు. అది గ్రంథం చెప్తున్న సాక్ష్యం. ఆయనలో అహం లేదు. ఎంత తగ్గించుకున్నాడు అంటే మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకోనేను. అంత గొప్పవాడై ఉండి పొంతి పిలాతు సభలో పిలాతు తీర్పు తీరుస్తుంటే దోషిలాగా నిలబడ్డాడు, దోషము లేనివాడు. యేసయ్య ఎక్కడ, పిలాతు ఎక్కడ? అసలు యేసయ్య సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని లెక్కేసుకుని అందులో పిలాతును ఒక ఊహించండి మీరు. పొంతి పిలాతును ఒక్కసారి ఊహించండి. ఆయన ఎవరు? విశ్వానికి యజమాని, రారాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులకు అధిపతి, ఆయన సర్వాధిపతి, సమీపించరాని తేజస్సులో నిత్యము వెలిగేవాడు ఆయన. ఆయన ఎక్కడ? పిలాతు ఎక్కడ? ఆయన ఎక్కడ? రోమా సైనికులు ఎక్కడ? ఆయన ఎక్కడ? యూదులు ఎక్కడ? అసలు ఏంది ఆయన సృష్టించిన సృష్టి అంతా? కోటాను కోట్ల దేవదూతల ప్రపంచాలు నిర్మించాడు, కోటాను కోట్ల మానవ జాతిని నిర్మించాడు. ఆయన సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని కూడా ఒక్కసారి లెక్కేసుకుంటే బుర్ర బద్దలైపోయింది. ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే బుర్ర బద్దలైపోయింది. అంత పెద్ద సృష్టి, అది మొత్తాన్ని కూడా తన వాక్కు చేత నిర్మించాడు. అది ప్రభు. అలాంటి వ్యక్తి వచ్చి పిలాతు సభలో ఇట్లా నిలబడ్డాడు. ఏమయ్యా, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడి జలంలో ఇన్ని ఎచ్చులు పడుతున్నామే, మరి ఆయనకి ఎంత ఎచ్చులు పడాలి? ఆయన ఇంత మాట అంటే ఇంతసేటు గిలగిలగిల్లాడుతున్నామే అని ఊశారు ముఖం మీద. ఇంత స్పందన లేదు, విరిగిపోయాడు. ఎక్కడ అహాన్ని ప్రదర్శించలా, ఎక్కడ అహంకారానికి వెళ్ళలా.
ఉమ్మిన వాడిని శపించలా, కొట్టిన వాడిని శపించలా, ఒక్క మాట కూడా మాట్లాడు. విరిగిపోయాడు, నలిగిపోయాడు, తగ్గించుకున్నాడు. దేవుని ముందు క్వాలిఫై అయ్యాడు, తండ్రి అయిన దేవుని ముందు. ఫలితంగా ఏమైందో తెలుసా? అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన కొనియాడదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. సైతానుగాడొచ్చి ఆయనను ఎన్నో రకాలుగా అవమానపరచాలని చూశాడు, చాలా దారుణంగా హేళన చేశాడు. ఓకే, కానీ రా, టైం నీది, ఇప్పుడు టైం నీది. ఓకే, కానీ నువ్వేం చేయాలనుకున్నావు చేయరా, మొత్తం చేయరా. నేను అస్సలు ఏం స్పందించను. బా, హీరో అండి యేసయ్య, ఏం తొణకలేదుగా. మళ్ళాగా గలిబిలి గందరగోళం కాలా, ఏడిసి మొత్తుకోవాలా, గందరగోళం అయిపోవాలా, వస్త్రములు చించుకోవాలా ఆవేశపడి. కానీ అన్నాడు. వాడు చేయాలనుకున్న అన్నీ చేయనిచ్చాడు, సైలెంట్గా భరించాడు. ఇవన్నీ అయిపోయిన తరువాత శిలువ మరణం దాకా వెళ్ళాడు, సమాధి చేయబడ్డాడు, అయిపోయింది. ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, తిరిగి పునరుత్థానుడై లేచాడు. లేచాడు, 40 దినములు శిష్యులో కనపడ్డాడు, ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమునపై కూర్చున్నాడు. ఇప్పుడు సైతాన్ ఎక్కడున్నాడు? యేసయ్య కంటే పైన ఉన్నాడా, కింద ఉన్నాడా? యేసయ్య శిలువ మరణము ద్వారా సాతాను నాశనమయ్యాడని గ్రంథం చెబుతుంది. అహాన్ని ప్రదర్శించలేదు, అహము విరిగిన స్థితిలో యేసు తన్ను తాను తగ్గించుకున్నాడు. తన ఘనతంతటిని కూడా బలిపీఠం మీద పెట్టేశాడు. అవమానమును లక్ష్య పెట్టలేదు, అవమానాన్ని నిర్లక్ష్యపరిచి తన ఎదుట ఉంచిన పరుగు పందెములో జయ జీవితాన్ని పొందాడు యేసయ్య. ఇప్పుడేం జరిగింది? ఉమ్మిచ్చినోడు, దెబ్బలు కొట్టించినోడు, నానా రకాలుగా అవమానపరిచినోడు వెధవైపోయాడు. ఆయనేమో అన్ని నామముల కంటే పైనామాన్ని పొందాడు. యేసు ప్రభువే మొట్టమొదటి మాదిరి మనకి, తర్వాత భక్తులు. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, ఎవడి మీద నువ్వు ఏ విధమైన పోటీ పెట్టుకోకపోతే ఖతం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. ఎవడితోనూ నువ్వు అహానికి పోకపోతే ఖతం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. నీ విశ్రాంతిని దొంగిలించేది అహమే. ఆ విషయంలో నువ్వు విరిగిన నాడు దేవునికి ఇష్టడవు అవుతావు, మనుషులకు అందని వాడివి అవుతావు. ఎట్లాగో చెప్తా. ఒకసారి ఒకడు నా దగ్గరికి వచ్చాడు, ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడు అన్నా అన్నాడు. ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడన్నా అన్నాడు. నేను నవ్వుతా ఒక మాట అన్నాను, నిలబడ్డోడిని పడేస్తారు కానీ ఆల్రెడీ పడిపోయినోడిని ఎవడు పడేస్తాడు రా అన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? నేల మట్టుకు పడిపోయి ఉన్నాను రా నేను, కనీసం నిలబడ్డా లేకపోతే వంగినా లేకపోతే కాస్త కూర్చున్నా పడేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ అంతా పడిపోయి ఉన్నావు, నేల మట్టుకు పడిపోయి ఉన్నా. నేల మట్టుకు పడిపోయినా ఇంకేం పడేస్తాడు వాడు? ఇంకొకటే అవకాశం ఉంది, లేపటం తప్ప పడేయటానికి లేదు ఛాన్సు. వాడు నీ పరువు తీయాలనుకుంటున్నాడన్నా అన్నాడు. పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను రా, పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను.
అంటే అర్థం ఏంటో తెలుసా? అవమానము నాకు గొప్ప కాదు, ఘనత నాకు గొప్ప కాదు. ఆ రెండు విషయాలు విరిగిపోయాను. అవమానపరిచిన ఘనత వచ్చిన రెంటిని నేను లక్ష్య పెట్టదలుచుకోలేదు. ఆ విషయంలో నేను విరిగిపోయాను అన్నప్పుడు ఇక పరువు పోతుందనో లేదా పరువు పెరుగుతుందనో తపన ఉండదుగా. ఏమన్నా అర్థమైందా? హింసలాగుందా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాడు విర్రవీగుతున్నాడన్నా, వాడిని చూసి మనం కూడా విర్రవీగుతామా? వద్దురా బాబు, వాడినే విర్రవేగనే, మనం తగ్గించుకుందాం. ఏయ్ నేను గొప్ప అని మీసాలు తిప్పాడా? తిప్పురా బాబు, నువ్వు గొప్ప. సరే నేనే తక్కువ, సరే పో. ఇంకేం చేస్తాడు వాడు? నిన్ను రెచ్చగొడతాడు. నువ్వు స్పందించకపోతే వాడే వెధవైపోతాడు. నువ్వు స్పందిస్తే నిన్ను ఎదవం చేయడానికి చూస్తాడు. నువ్వు స్పందించకుండా విరిగిపోయి నువ్వు సైడ్ అయిపోతే ఫైటింగ్ లేదు. ఇక చాలా విషయాలలో హానికి పోయే మనిషి ఆవేదనకు, అవిశ్రాంతికి గురవుతాడు. దాని విషయంలో విరిగిన నాడు మనిషికి వేదన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైసలు వాడికంటే బాగా సంపాదించాలి, వాడికంటే 2 స్టేర్లు కట్టాలి, వాడికంటే పెద్దది, వాడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే నేను 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి అని వాడు, వీడు, ఆమె, ఈమె అని ఎప్పుడు మనం ఇతరుల వైపు చూసి పోల్చుకొని సాతాను చేత శోధించబడి అహము చేత నింపబడి విశ్రాంతి కోల్పోతాం. అది విరిగిన నాడు గొడవే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చేటప్పుడు నాకు ఇస్తాడు, నన్ను ఎత్తేటప్పుడు ఆయనే ఎత్తుతాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా నాకున్నంతలో నేను ప్రశాంతంగా మనుగడ సాగిస్తాను. ఎందుకంటే చెప్తా వినండి. ఎందుకు అవి లక్ష్య పెట్టొద్దు, ఆ విషయంలో విరిగిపోండి అని నేను అంటున్నానంటే, భూమి మీద మానవ జీవితం అంతా కూడా ఒక కళ లాంటిది, ఒక భ్రమ లాంటిది. ఇది నిజం అనిపిస్తుంది కానీ నిజం కాదు. ఇది శాశ్వతం అనిపిస్తుంది కానీ స్థిరం కాదు. అనిపిస్తుంది కాసేపు కానీ స్థిరం కాదు. ఇది ఎలాంటిదంటే, భ్రమ అంటే మీకు చూపిస్తాను. రోడ్డు మీద హైవేలో ఎండవేళ పోతున్నప్పుడు, తార్ రోడ్డు మీద హైవేలో మనం ఎండవేళ పోతున్నప్పుడు నీళ్ల మడుగుల్లా కనపడతాయి. ఎంతమందికి తెలుసు? పర్ఫెక్ట్ కనపడిద్దా కనపడదా? నీళ్ల మడుగులా కనపడదా? నిజంగా అన్న నీళ్ల మడుగులాగే కనపడిద్ది, ఉన్నట్టే కనపడిద్ది. దానిలో చేతులు ఎత్తండి. రైట్. ఎప్పుడన్నా పోయి చూసావా? చూసినప్పుడు ఏం కనపడింది? కాలు పెట్టి చూసావా? అంటకపోయిద్ది, ఏముండదు ఆ నీళ్ళు. కానీ మనం చూసినప్పుడు మాత్రం నిజంగా అల్లంత దూరాన మడుగులు ఉన్నట్టు కనపడిద్ది. దానిని ఎండమావి అంటారు. నిజానికి అక్కడ నీళ్లు ఉండవు కానీ ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. ఈ భూమి మీద విర్రవీగినోళ్ళు, మిడిసిపడ్డోళ్ళు, నడమంతరంగా మిడిమేళంగా ఊరేగినోళ్ళు ఏరాయా? ఏమయ్యా? వాడట్టన్నాడు, ఈడట్టన్నాడు, వాడట్ట, ఈడిట్ట, ఆమట్ట, ఏమట్ట ఆమట్ట అన్నోళ్ళందరూ ఏరి? ఎవడు ఎగిరిపడ్డా ఆవిరి కోసమేగా, ఎండమావేగా. నీకంటే ఒకడు ముందు మిగిలి బాగా సంపాదించాడంటే వాడు కూడా భ్రమలోనే ఉన్నాడు. వాడు సంపాదించాడని ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు కూడా భ్రమలోనే ఉన్నావు. ఒకనాడు ఈ భ్రమలన్నీ వదిలి కళ్ళు తెరవబడి వెళ్తాం. ఇప్పటిదాకా వెళ్ళలేదా? వెళ్ళిన వాళ్ళని నువ్వు చూడలేదా? రేపో మాపో నువ్వు నేను వెళ్ళామా? ఇది కదా వాస్తవం. దీన్ని హృదయంలోకి తీసుకున్నప్పుడు ఇక మిడిసిపడ్డోళ్ళందరినీ చూస్తే నీకేమనిపించిద్ది? లోపల పాట వస్తుంటది, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడలజ్జనుడరు, భుజబలమున గెలచినవని ధీరుడలజ్జనుడరు, ధ్వజమునెత్తి పోరు గెలిచిన
నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. వశమునెత్తి పోరి గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదమ్మ, మన్నే గదమ్మ. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి నా ఎదురేదో లైట్లు పెట్టి ప్రయోగం చేశారండి. కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఏదో చేశారు, ప్రయోగం చేశారు నా మీద. కోటం స్టార్టింగ్ నుంచి ఆడుకుంటున్నారు. నాకు ఆ లైట్లు వద్దు, ఆపేసేయండి. నా ముఖం ఎంత దరిద్రంగా కనపడినా పర్వాలేదు, ఆడుకోవద్దు అని వాళ్ళకి చెప్తున్నా. మీరు వినండి. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము కుక్క శవముతో సమమేగా నిక్కముగా నది మన్నే గదయ్యా. కొంతమంది అద్దంలో చూసుకొని ఏం మురుసుకుంటారో మురుసుకుంటారు. ఎట్లయినా నేను కొంచెం గ్లామర్ కదూ అని. నీ బొంద కదూ, నీ బొంద. అసలు నా ముక్కు భలే భలే స్ట్రైట్ ఉంటుంది, బాగుంటుంది కదా. అసలు నా లిప్స్, నా ఐసు, అసలు అబ్బో ఐసో ఐసు. మిక్కిలి మళ్ళీ ఏం ఎంతసేపు మిడిసి పడుతుంటే ఆమెను చూసి ఇంకొక ఆమె వేడుతుంటుంది. నా మొహం అట్లేదే, నా మొహం అట్లేదే. నా అమ్మా, ఆ మొహమేనా మట్టి బొమ్మ, ఈ మొహమేనా మట్టి బొమ్మేనమ్మా. ఆ జీవాత్మ పోతే ఆమె దగ్గర వచ్చేది అదేనమ్మా, నీ దగ్గర వచ్చేది అదేనమ్మా. కుక్క శవం, కుక్క దచ్చినప్పుడు ఎంత దుర్గంధము. మానవ దేహములోని జీవాత్మ, ఈ దేహాన్ని ఆడించే ఆత్మ పోతే ఈ దేహము కుక్క శవం కంటే కంపు కొడుతుంది. ఇది వాస్తవం కదా, ఇది నిజం కదా. కానీ ఏం చేద్దాం, భ్రమే జనానికి మజా, భ్రమే మజా. అది ఎండమావిరా, అది నీళ్ళలా కనపడిద్దిరా, నిజం కాదు అంటే ఏమో బ్రదర్ అది తర్వాత సంగతి. కనపడుతుందిగా ప్రస్తుతానికైతే అదే ఆత్మ ఆత్మ అంటుంటాడు. అట్లా అయిపోయింది మైండ్, మనిషి మైండ్. కానీ నేను చెప్పిన వాస్తవాన్ని వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఇక ఆవేదన ఉండదు, ఇక ఏ విధమైన ఒత్తిడి ఉండదు, ఎవరితో పోటీ ఉండదు. నాకు వాళ్ళకు ఉన్నది నాకు లేదన్న ఫీలింగ్ ఉండదు. ఆ విషయాలన్నిట్లో విరిగిపోతే పెళ్లి చేసుకొని ఆనందంగా తిరుగుతున్న వాళ్ళని చూసి పెళ్లిగానం బాధపడుతుంటుంది. అమ్మో వాళ్ళన్నీ పొందేసుకుంటున్నారు, వాళ్ళమో చట్టపట్టాలు వేసుకొని తిరిగేస్తున్నారు, నాకేం లేదురా బాబోయ్ అని. పొందినోళ్ళ బాధ పొందినోళ్ళది, పొందనోళ్ళ బాధ పొందనోళ్ళది. 1000 మందిని చేసుకున్నాడు సొలొమోను. చివరికి ఏం మిగిలింది నాయన అంటే మెంటలోడు మాట్లాడినట్టు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం లేదు. ఎవరు పొందినది ఏంటి? గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఏంది? తీసుకొస్తావా నిన్నట్నే? తెస్తావా మొన్నట్నే? తెస్తావా అటు మొన్నట్నే? తెస్తావా నీ పెళ్లినాటి అనుభవాలని ఆ రోజునే? లేదు, అంతా గతం గడిచిపోతుంది. గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఒక జ్ఞాపకం తప్ప ఏమీ లేదు నిన్నటి అనుభవాల్లో. అది నేను చెప్తాను. ప్రతిదీ వాస్తవిక కోణంలో చూడాలి ఒక సత్క్రైస్తవుడు. అప్పుడే వాడు అహం విరిగిన జీవితాన్ని జీవిస్తాడు. ఎప్పుడైతే అహం అనేది విరిగిపోతుందో అప్పుడు మనిషి హృదయంలో విశ్రాంతి. కొబ్బరి టెంకాయ కొడతారు గుడికి పోయి. కొట్టే వాళ్ళని అడగండి ఎందుకు కొడుతున్నామని. దేవుడికి ఏమన్నా కొబ్బరి చెప్పుల స్పెషల్ టేస్టా? దేవుడేమన్నా మనం కొట్టే కొబ్బరి చెప్పులను తీసుకుంటాడా? మరి ఎందుకని పెద్దలు కొబ్బరి టెంకాయని తీసుకెళ్ళి చూపించారు, ఇది కొట్టండ్రా అని? అంటే ఒక పాఠం కోసం చెప్పారు ఆ మాట. దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరి టెంకాయ కొట్టండి కాదు,
కొబ్బరి టెంకాయ పగలగొట్టండి. ఫస్ట్ చూసినప్పుడు పైన కఠినంగా ఉంటుంది, దాన్ని బ్రద్దలు కొట్టినప్పుడే తెల్లటి కొబ్బరి తీయటి నీరు నీకు అందుబాటులోకి వచ్చింది. అట్లాగా కఠినమైన కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు తెల్లని కొబ్బరి ఆహారానికి, తీయని నీరు దాహానికి ఉపయోగపడ్డట్టు కఠినమైనటువంటి హృదయాన్ని, అహముతో నిండిన హృదయాన్ని బ్రద్దలు కొట్టి చూడండి రా, అప్పుడు ఉంటుంది లైఫ్ అంటున్నాడు ఆయన. ఏమన్నా అర్థమైందా? అర్థమైతే ఇంక ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం. అహం నిండిన హృదయానికి నెమ్మది లేదు, అహం విరిగిన హృదయానికి నెమ్మది ఉంటుంది. మిడిసి పడ్డోళ్ళని చూసి నువ్వు ఆవేదన పడొద్దు, అది ఇది పొందుకున్న వాళ్ళని చూసి నువ్వేదో పొందలేదని ఫీల్ అవ్వద్దు. వాళ్ళు అది పొందుతున్నారు, వీళ్ళు ఇది పొందుతున్నారని పొందుతున్న వాళ్ళు పొందుకున్నది ఏమీ లేదు. వాళ్ళకి మిగిలింది శూన్యమే, నీకు మిగిలేది శూన్యమే. కావాలంటే అడిగి చూడు, అర్థమైద్ది. గడిచిన జీవితాలు చూడు, అర్థమైద్ది. పెద్ద పెద్ద ప్రఖ్యాతిగాంచిన సినిమా యాక్టర్లేరి, రాజకీయవేత్తలేరి, రాజ్యాలు నేల రాజులేరి, ప్రపంచాలు నేలిన జగజ్జేతలేరి, గుప్పెడు బూడిదగా మారిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, బండెడు కట్టెల్లో కాల్చబడ్డ వాళ్ళు కొంతమంది అయితే, మట్టిలో మట్టిగా కలిసిపోయి ఈ రోజుకి ఎముకలు కూడా శూన్యమైపోయిన స్థితిలో కొంతమంది ఏరి. వాళ్ళు సాధించిన పరాక్రమాలయ్యి, వాళ్ళు ప్రదర్శించిన ఆహాలయ్యి ఎంతో మందిని చంపి రక్తపాతాలు సృష్టించి రక్తపు టేరులు పారించి రాజ్యాలు కట్టారు, సచ్చారు. వాళ్ళు కూడా ఏం మిగిల్చుకున్నారు? అహానికి పోయి, గర్వానికి పోయి, పోటీకి పోయి, దుర్మార్గాలు చేసి మనశ్శాంతిని పాడు చేసుకొని వాడు ప్రశాంతంగా బతకలేదు, ఆమె ప్రశాంతంగా బతకలేదు, ఎదుటి వాళ్ళని బతకనీలా నిలబడ్డారా? వాళ్ళు తిప్పిన మీసాలు నిలబడ్డాయా? సచ్చి శవాలయ్యారు. ఇంత మాత్రం దానికి ఎందుకురా మిడిసిపోవటం? అన్న ఇవన్నీ ముసలోళ్ళు మాట్లాడే మాటలు కదన్నా, ముసలోళ్ళు మాట్లాడే మాటలు కాదు, వాస్తవాన్ని ఎరిగిన వాళ్ళు మాట్లాడే మాటలు. జ్ఞానానికి ముసలితనం, పిల్లతనం, యవనతనం అని లేదు నాయన. బాలుడుగా ఉన్నప్పుడే నీకు బలు పెరిగిందనుకో, మిగిలిన లైఫ్ అంతా ప్రశాంతంగా సాగిపోయింది. ముసలోళ్ళు మాట్లాడే మాటలు అంటే ముసలితనం వచ్చినాక అర్థమైంది కొంతమందికి, అప్పుడు దాకా అర్థమై సావదు. అది దేవునికి స్తోత్రం. నేనైతే మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఎవరెవరు ఏ ఏ విషయాల్లో అకాయ్ అయిపోయింది అకాయ్ కోటం, ఎవరెవరు ఏ ఏ విషయాలలో అహానికి పోయి ఆవేదనలో బతుకుతున్నారో దేవుడు చెప్తున్న సూత్రం ఏమిటంటే, అహం విషయంలో విరిగిపో. నేనైతే అంతే, మిడిసిపడేవాడిని చూసి నేనేమో వస్త్రములు చించుకోను. ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నది అదే, మా వాళ్ళకి చెప్పేది కూడా అదే. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారని వచ్చి నా ముందు చెబుతారు. రే మీరు ఎన్ని చెప్పినా నేను వినను, నేను ఇంతే, నాకు ఇది చాలు. అవసరానికి సరిపడా ఏర్పాట్లు చేస్తాను, అంతేగాని ఎత్తులకి నేనేం చేయను. దేవునికి స్తోత్రం. ఏం చేయను? అవసరానికి కావాల్సిన ఏదో చూస్తా కానీ ఎచ్చులకు నేను ఏది చెయ్యను, ఎచ్చులకి నేను బతకను, అంతే. నాకుంటే పచ్చడి వేసుకొని తింటా, లేదా కారం వేసుకొని తింటా, లేదా పస్తు ఉంటా. వాడికి బిర్యానీ తింటున్నాడు, నాకు బిర్యానీ లేదని నేను ఏడవను. అది తింటే తిన్న బిర్యానీ, నేను పచ్చడి వేసుకొని తింటా. తెల్లారి బాత్రూమ్కి పోతే నేనేమో నిజాలు ఉన్న సంగతులు మాట్లాడతాను, మీకేమో అదో రకంగా అనిపిస్తుంది. బిర్యానీ తిన్నాడు పచ్చ क्या मिगलता है? कुछ भी नहीं, दिस इज लाइफ. చూడండి సార్, మొత్తం అంతా చూడండి, బిల్డింగ్ మందే అంతా, బాత్రూమ్ కూడా తీసుకెళ్ళి చూపిస్తారు. అంతా ఇక్కడ సిస్టమ్ కాదు సార్, అంతా ఫారెన్ సిస్టమ్ పెట్టాం. ఫారెన్ సిస్టమ్ పెడితే ఏం సిస్టమ్ పెడితే పోయి చేసేది అందులో?
ఇంకేమైనా వెరైటీ ఏమైనా చేస్తా? ఏమీ లేదుగా. మరి దానికి ఎందుకు ఎచ్చులు? కానీ జనమేం ఆగుతారా? నేను ఈ కోణంలో ఆలోచిస్తా. కాబట్టి మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు అలాగే ఎచ్చులు పడొద్దు. ఎచ్చుల కోసం నాకేమీ హడావుడి చేయొద్దు. ఎందుకంటే మీరు ఏ చూపించినా నేను లోపల ఈ టైపులో ఫిల్టర్ వేసుకుంటూ ఉంటాను కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను వాస్తవిక కోణంలో ఆలోచిస్తా. అన్ని భ్రమ చూపిస్తే నేను కూడా మీతో పాటు భ్రమలో రాను. నేను అందుకే పాటలో కూడా పాడుకున్నాను. కమ్మని విందులు నాకు వలదు, మీరు పాట ఏందండి మరి? పాడండి, అయిపోయింది కూటం, పాడండి. కమ్మని విందులు నాకు వలదు, క్షణిగా ఆనందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణిగా ఆనందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. నీ మీద వ్యాజ్యం వేసి గెలిచిన వాడు బతుకుతాడా? నిన్ను అవమానపరిచి మీసాలు తిప్పినవాడు బతుకుతాడా? నిన్ను వెనకేసి ముందుకెళ్ళానని వెర్రవీగినోడు బతుకుతాడా శాశ్వతంగా? వాడు సాధించినవన్నీ కుప్పేసుకొని కూర్చొని అనుభవిస్తాడా? అది ఒట్టిదేగా. అంతోటి భాగ్యానికి నువ్వెందుకు దిగులు పడాలి, కృంగిపోవాలి, వేదన పడాలి? నీకేదో అయిపోయింది, నీకేదో కిరీటం కింద పడిందని నువ్వు ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎందుకు నాయన నువ్వు విరక్తి చెందుకోవాలి? ఎందుకు నాయన నువ్వు సావాలనుకోవాలి? అవమానాలు ఎదురైనాయా? రాని నాయన, అవమానాలు దేవుడిస్తే అయ్యే తాగు నాయన. నీకు పాత్రలో ఏం పోశాడు? ఫైనల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దు. ఈ ప్రకృతిలో మనం కలిగి ఉన్నవి, మనం అనుభవిస్తున్నవన్నీ భ్రమ అని మర్చిపోవద్దు. భ్రమాన్ని గుర్తెరిగి దేనితోనూ ఎవరితోనూ కూడా ఎక్కువ అనుబంధం ఏర్పరచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. భ్రమ అని గుర్తెరుగు. నువ్వు కలిగి ఉన్న బంధాలు భ్రమే, నువ్వు ఏర్పరచుకున్న అనుబంధాలు భ్రమే. అనుబంధాన్ని బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, అనుబంధాలకు అతుక్కుపోవటం వేరు. మళ్ళీ ఒకసారి చెబుతా, మీకు ఈజీగా అర్థమైద్ది. అనుబంధాలను బట్టి, బాంధవ్యాలను బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, నెరవేర్చాలి. కానీ అనుబంధాలకు అతుక్కుపోకూడదు, డేంజర్. ఎందుకంటే ఏ బంధం మనతో స్థిరముగా ఉండదు. పచ్చి నిజం. నా పిల్లలు 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 అని నేను అనుకుంటాను. వాళ్ళని విడిచి నేను పోవచ్చు, నన్ను విడిచి వారు పోవచ్చు. గ్యారంటీ కార్డు ఎవడు తెచ్చుకోవాలా? స్తోత్రం. నా భార్య నా భార్య నా భార్య నా భార్య, ఓకే. నిన్ను వదిలి ఆమె పోవచ్చు, ఆమెను వదిలి నువ్వు పోవచ్చు. ఎవరు కార్డు తెచ్చుకోవాలా? దేవుని దగ్గర నుండి. నా భర్త నా భర్త నా భర్త నా భర్త, ఓకే. నువ్వు వెళ్ళిపోవచ్చు, లేదా ఆయన వెళ్ళిపోవచ్చు. నా ఆస్తి నా ఆస్తి నా ఆస్తి, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు, ఓకే. నువ్వు పోవచ్చు, నీ ఇల్లు ఏడే ఉండొచ్చు. లేదా నువ్వు ఉండగానే అప్పులు పాలై నీ ఇల్లు పోవచ్చు. కొంతమంది ఎంతగా ఫిక్స్ అయిపోతారు, ఎంతగా ఈ అనుబంధ బాంధవ్యాలకు పెనేసుకుంటారంటే, అవి పోయేటట్టుంటే అంతకంటే ముందు నేనే పోతానని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు.
నా పిల్లలే నా ప్రపంచం, నా ఇల్లే నా ప్రపంచం, నా పిల్లలే నా ప్రపంచం, నా సంసారమే నా ప్రపంచం అని బాగా అతుక్కుపోయి బతుకుతారు. పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు, పిల్లలు బాగా చూసుకుంటారనే కలలుగంటారు, పిల్లలేమో తెలియని స్థితిలో విషం కక్కుతారు, అది జీర్ణించుకోలేరు. ఇలాంటి చేదైన అనుభవాలు వస్తాయని ఊహలో కూడా అనుకోరు, కానీ జరుగుతాయి. అప్పుడు విరక్తి చెంది ప్రాణం తీసుకుంటారు. ఎన్ని జీవితాలో అలాగా. అందుకే మళ్ళీ చెప్తున్నా, అనుబంధాలు బంధాలు అనేవి దేవుడు ఏర్పరచినవే కాదని నేను అన్ను. వాటిని బట్టి నీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడం వరకే నీ పని, నా పని. అంతేగాని వాటికి అతుక్కుపోకూడదు. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? వేటికి అతుక్కుపోకూడదు? నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అన్నాడు యాకోబు. పెద్ద కొడుకు తండ్రి పడకెక్కాడు, చేదెదురైంది యాకోబుకి. మిగిలిన కొడుకులు యోసేపు నమ్ముకొని మోసం చేశారు. పిల్లలు 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 అనుకుంటే నెత్తి మీద మర్దన చేశారు, తైల మర్దన. విరక్తి చెందాడు. నా పిల్లలు అనుకున్నాడు దావీదు. సొంత చెల్లిని మోహించాడు అమ్నోను. తన ఉపపత్నులను సమీపించాడు అబషాలోము. ఏం పిల్లలరా, గుండె గాయమైపోయింది. కన్న కొడుకే శత్రువై తండ్రి ప్రాణాన్ని దియ చూశాడు. అరే ఇంతే నా బంధంలో ఉన్న మాయ. అదే జన్మనిచ్చిన తండ్రిని కదరా, నేను కన్న తండ్రిని కదరా. రాజ్యం కోసం, అధికారం కోసం నన్ను, నా ప్రాణం తీయ చూస్తావా? చూశాడు, అన్ని అనుభవాలు చూశాడు. ప్రజలతో ప్రయాణించాడు, కుటుంబీకులతో ప్రయాణించాడు, మనుషులతో వ్యవహరించాడు, అన్ని చూశాడు. ఒక దశలో ఈ బంధాలే స్థిరం అనుకున్నాడు, అనుబంధాలు శాశ్వతం అనుకున్నాడు. చివరికి ఆ భ్రమ నుంచి బయటపడ్డాడు, వాస్తవం తెలుసుకున్నాడు. పిల్లలు లేదు, పెద్దలు లేదు, భార్యలు లేదు, ఇంకొకటి లేదు, భర్తలు లేదు. దేవుడేరా నాయన కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం. శాశ్వతమైన అనుబంధం, అక్షయమైన అనుబంధం దేవుడితో తప్ప మరి దేంతో వేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు. నా మాటలు మీలో ఎంతమందికి అర్థమైనాయో వారందరూ ధన్యులు. బయటపడతారు, బాగుపడతారు, నెమ్మది పొందుతారు, ప్రశాంతంగా ఉంటారు. ముందే నువ్వు ఫిక్స్ అవ్వలేదు కనుక ఏ బంధం ఉన్నా తెగిపోయినా ఇక నీకు వేదన ఉండదు. ఎందుకంటే ఎవరిని నువ్వు కంట్రోల్ చేయలేవు, ఎవరిని నువ్వు ఆపలేవు, ఎవరిని నువ్వు స్థిరంగా నీ యొద్ద కలిగి ఉండలేవు. నేను కలిగి ఉండలేను. ఆఖరికి మీతో నాకు నా అనుబంధం కూడా నేను అంతే చూస్తా. షాలేమురాజు అన్న మంచి 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 అంటే నువ్వు నన్ను వెంబడిస్తావు. షాలేమురాజు అన్న తేడా అంటే నువ్వు కనపడతావు. నాకు కనపడతావా? కనపడవు. నువ్వెంతవరకు నాకు, నేనెంతవరకు నీకు. కానీ కాపరిగా బాధ్యత ఇచ్చాడు కాబట్టి మీకు చేయాల్సిన ధర్మం చేయాలని ఫిక్స్ అయ్యి చేస్తా ఉన్నా.